Welcome to Etish Bulletin. I am Dr. Samaram, Etish Center, Vijayawada. I am Pramila, Etish Center, Vijayawada. ముఖ్యాంశాలు. నేను నాస్తికుడిని అని అనుకున్న క్షణం నుంచి ఆ వ్యక్తిలో కులం, మతం, జాతి, లింగ వివక్షతలు తొలగుతాయి. మూఢనమ్మకాలు పోతాయి. మానవత్వం వెల్లివిరుస్తుంది. ప్రముఖ నాస్తికులు గోరా. సనాతన భావాలు స్త్రీ అణిచివేతకు మూలం. స్త్రీలు కూడా పురుషులతో అన్నింటా సమానమే. మతం వీడి ఫ్రీ థింకర్గా మారినప్పుడే స్త్రీ పూర్తిగా లిబరేట్ అవుతుంది. మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు బార్బరా బోడికన్. సంఖ్యాశాస్త్రం అంతా బూటకం. అదృష్ట సంఖ్యలనేవి ఒట్టివి. వీక్ మైండ్స్తో ఆడుకునే మైండ్ గేమ్ ఇది. డాక్టర్ సమరం. ఎన్నికల ప్రచార సభలకి వందల కోట్ల రూపాయలు తగలేయడం, ప్రజా ప్రాతినిధ్యాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేయడమే నాస్తిక కేంద్రం. సైన్స్ ప్రేమికులని అమితంగా ఆకట్టుకుంటున్న నాస్తిక కేంద్రంలోని గోరా టెక్నోహబ్. యూట్యూబ్లోని సమరం ఛానల్స్లో విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తున్న గోరా భవిత ఛానల్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, నేను నాస్తికుడిని అనుకున్న క్షణం నుంచి ఆ వ్యక్తిలో కులం, మతం, జాతి, లింగ వివక్షతలు తొలగుతాయి. మూఢనమ్మకాలు పోతాయి. మానవత్వం వెల్లివిరుస్తుంది అని చెప్పిన గోరా గారి మాటలను కాస్త వివరించండి. ప్రమిళ, గోరా గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను నాస్తికుణ్ణి అని అనుకోవడంతోనే ముందు అతనిలో చాలా మార్పు కలగడం. ఏంటంటే ముందు దైవ విశ్వాసం తొలుగుతుంది. మరి ఆస్తికుడిలో ఉండేదేంటి? దేవుని నమ్మకం. దేవుడు ఉన్నాడు, దేవుని అంతా నడుపుతున్నాడు అనే భావం ఉంటుంది. ఇంకా దేవుణ్ణి ప్రార్థించాలి, పూజలు చేయాలి, అన్నీ ఇలాంటి గుళ్ళకి వెళ్ళాలి, ఇలాంటి భావాలన్నీ ఉంటాయి. ఎప్పుడైతే నేను నాస్తికుణ్ణి అనుకున్నాడో వెంటనే అతనిలో పోయేదేంటి? దేవుని మీద విశ్వాసం పోతుంది. దేవుని విశ్వాసం ఉంటే మన ఆస్తులు కాదు, ఆస్తులే. కానీ మొదట జరిగేదేంటి? దేవుని విశ్వాసం పోవడం. తర్వాత ఏం జరుగుతుంది? అతనిలో బానిస ప్రవృత్తి పోతుంది. బానిస ప్రవృత్తి అంటే మామూలు పెద్దానికి దేవుని వేడుకోవడం, ప్రార్థించడం ఉంటుంది. అంటే ఆ దేవుని దయ ఉండాలి. మామూలుగా ఆస్తికతండి సర్వం దైవాధీనం. అంటే దేవుని దయ ఉండాలి అనుకుంటారు. ఎందుకంటే ఈ మొత్తం సృష్టి అంతా నడిపేది దేవుడే. సర్వప్రాణుల్లోనూ ఉండేది దేవుడే. దేవుడు సర్వశక్తివంతుడు. అంచేత ఆ మనిషి అందరినీ అన్ని విషయాలను కంట్రోల్ చేస్తాడు అనే భావం ఉంటుంది. అంచేత దాసోహం, దేవునికి దాసం ఉంటుంది. అంచేత దైవ విశ్వాసం పోవడంతో ఇంకా దేవుని నమ్మకం పోయింది కదా, పోయితే బానిస ప్రవృత్తి పోతుంది. అంటే ప్రార్థించరాదు, వేడుకోళ్ళు ఉండవు. పైగా స్వేచ్ఛగా ఆలోచించడం మొదలవుతుంది. స్వేచ్ఛగా ఇప్పుడు నేను చేసే పని నేనే చేస్తున్నాను, నాదే ఎవడు చేయించట్లేదు. ఎవడు చేయించలేదు, దేవుడు ఉన్నవాడు ఏం చేయించట్లేదు. నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, అంతే. అంచేత స్వేచ్ఛగా ఆలోచించడం మొదలెడతారు. అంచేత దైవ విశ్వాసం పోగానే ముందు బానిస ప్రవృత్తి పోతుంది, స్లేవ్ మైండ్ పోతుంది. ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఆలోచించడం వస్తుంది. అది మొట్టమొదటి. తర్వాత అతనిలో వాస్తవిక దృక్పథం, దృక్పథం. అసలు ఏమిటి ఇదంతా? ఏది తెలుసుకోవాలి? సత్యం తెలుసుకోవాలి. ప్రతిదీ నిర్ధారణకు నిలవాలి. అంటే దాంతో ఏం చేస్తాడు అతను? పెద్దాన్ని ప్రశ్నించడం. ఎందుకు ఏమిటి ఇదంతా ఏమిటి? మామూలుగా అయితే ఆస్తికత్వంలో ఆస్తికుడు ఏదైనా వస్తే ఏముంది? దైవ సృష్టి, అబ్బా దైవ మహత్యం, దైవం దేవుని మాయ అనుకుంటాడు. కానీ ఎలా కాదు. ఎందుకు
ఏమిటి, ఎలా అని ప్రశ్న మళ్ళీ ఎడతాడు. ప్రశ్నించడం వస్తుంది, పరిశీలించడం వస్తుంది, పరీక్షించడం వస్తుంది. నాస్తికుడు గుడ్డిగా నమ్మడు. అంచేత నాస్తికుడిని అనుకోగానే అతనిలో యథార్థ దృక్పథం, వాస్తవ దృక్పథం వస్తుంది. ఆ తర్వాత దేన్ని గుడ్డిగా నమ్మడు కదా, గుడ్డిగా నమ్మడు. ఎందుకంటే ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం ఉంది. అంచేత నిర్ధారణకు నిలవాలి. నిర్ధారణకు నిలిస్తేనే అది సత్యం. నిర్ధారణ నిలవాలి. ఈ నిర్ధారణ నిలవాలి అన్నప్పుడు వచ్చేవాడికల్లా దేవుడు, మరి దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కనబడడానికి ఎవరు కనబడడం దేవుడు. ఎవడన్నా దేవుడు కనబడ్డాడంటే వాడిని పరిశీలిస్తే వాడికి డెల్యూషన్, డిజార్డర్ అని తెలుస్తుంది. భ్రమ, భ్రాంతి, నిజం కాదు. ఎవడన్నా ఒక విషయాన్ని ఊరిగా ఊహిస్తుంటే ఊహల్లో కనబడచ్చు, కానీ నిజం కాదు, నిలబడాలి. డెల్యూషన్ వేరు, ఫ్యాక్ట్ వేరు. అంచేత దేన్ని గుడ్డిగా నమ్మడం వేసి నిర్ధారణ ఇడాలి. యథార్థం కావాలి, నిర్ధారణ, వెరిఫైబుల్ ట్రూత్. నిర్ధారణకు నిలిచిందే యథార్థం. లేకపోతే తక్కినంత నమ్మకం, ఊహ లేదా అబద్ధం. అంతే. ఇప్పుడు దేవుని దాని డ్యూటీ ఏమవుతుంది, ఆస్తికత్వంలో నమ్మకాన్ని, ఊహల్ని, వీటన్నిటిలో కూడా నిజాలుగా మాట్లాడతారు. కానీ నాస్తికుడు అలా వాడిని యాక్సెప్ట్ చేయడు. నాస్తికుడు వాడు నిర్ధారణకు నిలవాలి. నువ్వు దేవుడు అన్నావుగా, దైవశక్తి అంటున్నావు కదా, సర్వవ్యాప్తం అంటున్నావు కదా, అవన్నప్పుడు నిర్ధారణకు నిలవాలి. నిర్ధారణ లేనిది మాత్రం లేకపోతే ఊహ, కల్పితం లేదా అబద్ధం అంతే అంటారనమాట. అంచేత ఇక దీనివల్ల ఇంకా దాంతో ఏమైపోతుంది, కర్మ సిద్ధాంతం. ఆస్తికతలో కర్మ సిద్ధాంతాలు ఉంటుంది. నేను నాస్తికుడు అనుకోగానే కర్మ సిద్ధాంతాన్ని కొట్టిపరేస్తాను. నేను ఏ పని చేసే ఫలితం నాకు వస్తుంది అంతే. అంతేగాని పూర్వజన్మలో చేసిన తప్పులకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అన్నదాన్ని పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు. అంటే కర్మ సిద్ధాంతం మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, కర్మ సిద్ధాంతం పెట్టుకుంటారు ఆస్తికులు. ఆ కర్మ సిద్ధాంతాన్ని పూర్వజన్మ, పునర్జన్మని, స్వర్గం, నరకం, అలాగే జ్యోతిషం, జాతకాలు ఇవన్నీ పరిశీలిస్తారు. అంతా కల్పితాలు అని తెలుపు. లేకపోతే జ్యోతిషం కట్టుకథలు, అన్నీ జాతకాలు కట్టుకథలు. నిర్ధారణ నిలవాలి. నిర్ధారణ, వెరిఫైబుల్ ట్రూత్. అంచేత ఎప్పుడైతే నాస్తికుడు అవుతాడో ప్రతిదాన్ని పరీక్షకి పెడతాడు, ప్రశ్నిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. యథార్థమైతేనే ఒప్పుకుంటాడు. ఈ కర్మ సిద్ధాంతం అనేది పూర్వజన్మలో చేసిన దానికి ఉదాగా దరిద్రుడు నాకు, వాడు పూర్వజన్మలో పాపాలు చేశాడు కనుక దరిద్రుడిగా పుట్టాడు. వాడు పూర్వజన్మలో పుణ్యం చేశాడు కనుక వాడు ధనవంతుడిగా పుట్టాడు. వాడు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు, వీళ్ళేమో అడుక్కు తింటున్నాడు. ఎంత కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టి సమాజంలో అసమానతలన్నీ వస్తున్నాయి. అంచేత సమాజంలో ఈ అసమానతలు ఎన్నో రకాల అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు కానీ, అన్యాయాలు కానీ ఇవన్నీ ఉంటే దీనికి ఏమిటి, ఎందుకు ఉన్నాయి? అదే ఆస్తికత్వం ఏమవుతుంది, ఆస్తికత్వం ఇదంతా కర్మఫలం, పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితం అని అంటారు. కానీ నాస్తికుడు ఒప్పుక ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడేముంది, దోపిడీ జరుగుతుంది. ఒకడు ఎవడైనా బాగా డబ్బు సంపాదించే వాడు అన్యాయంగా సంపాదిస్తున్నాడు, దోపిడీ చేసి సంపాదిస్తున్నాడు. అంచేత కొంతమంది స్వార్థపరులు ఇటువంటి అసమానతలన్నింటికి కారణం. స్వార్థపరులు చేసిన అన్యాయాలు, కొంత స్వార్థపరు అర్థమైతే మనం జాగ్రత్త పరిశీలిస్తే కొంతమంది స్వార్థపరులు ఇటువంటి అసమానతలకి కారణం, ఇటువంటి దోపిడీకి కారణం, దుర్మార్గానికి కారణం. అంతేగా దేవుడు కాదు, కర్మ కాదు, పూర్వజన్మ కాదు, వీటిని మార్చవచ్చు. అంచేత
వాళ్ళు ఆ సమాజం నుంచి ఒక రకమైన ఆలోచన సంఘ దృష్టి వస్తుందన్నమాట. కర్మ ఫలితం అని కానీ పూర్వజంలో చేశాను కానీ దానిపై పడుండాల్సిన బానిస ప్రవృత్తి, ఇదంతా ఆస్తి ప్రవృత్తి కనుక దాని ఫలితం ఒప్పుకోడు. నో, ఇదంతా స్వార్థపరుల సృష్టి. అంచేత ఈ సమాజంలో ఈ అసమానతల్ని మనమే సృష్టిస్తాం. అందుకే ఎప్పుడైతే మనిషి ఆలోచించాడో, నాస్తిక బృందం ఆలోచించాడో, సోషలిజం వచ్చింది. సమాజంలో ఈ అసమానతలకు కారణం ఆస్తికత్వం. మనం సమాజం అందరికీ అవకాశం ఇచ్చారు. అంచేత తోటి మనిషి గురించి ఎప్పుడైతే నాస్తికుడు అనుకున్నాడో, తోటి మనిషి గురించి, అతని సంక్షేమం గురించి ఆలోచన మొదలవుతుంది. మొట్టమొదటి ఏమవుతుంది, అతనిలో యథార్థం తెలుసుకోవాలి, వాస్తవికత ఏమిటి నిజం అని తెలుసుకున్నాడు. నెక్స్ట్ ఏమొచ్చింది, తోటి మనిషి గురించి. ఎప్పుడైతే ఈ అసమానతలన్నీ కూడా సమాజంలో అసమానతలన్నీ ఉన్నాయి, దౌర్జన్యం ఉంది, దుర్మార్గం ఉంది, దుష్టత్వం ఉందంటే కొంతమంది స్వార్థపరులు వాళ్ళు సృష్టించి వాళ్ళు చేస్తున్నారు. నీ కర్మ సిద్ధాంతాన్ని పెట్టి వాళ్ళు దోచుకుంటున్నారు. నువ్వు ఇంతేరా, నువ్వు చేసిన పూర్వజన్మలో చేసిన అనుభవిస్తున్నావు నువ్వు అంటున్నాడు. వీడు దోపిడీ చేస్తున్నాడు. వాడు అంతేకావులు, నా కర్మ ఏం చేస్తాను, దేవుడికి అలా పుట్టాడు వాడు, నేను దేవుడి వీళ్ళ నేను ఇలా పుట్టాను నేను అనుకుంటాడు. దానివల్ల స్వార్థపరులు, అతి తెలివి గలవాళ్ళు జనాల్ని దోపిడీ చేయడం మొదలెట్టారు. కానీ అది నాశనం అర్థం చేసుకుని యథార్థం ఎప్పుడైతే గుర్తిస్తున్నాడో అతను సమాజంలో అసమానతల గురించి ఆలోచన వల్ల ఎందుకు ఉండాలి, దేవుడే సర్వవ్యాప్తం, సర్వదయామయుడు, సర్వశక్తివంతుడు అయినప్పుడు ఈ సమాజంలో ఎందుకు ఈ అసమానతలు ఉండాలి, ఈ బాధలు ఉండాలి, ఈ దోపిడీ ఉండాలి. సర్వశక్తివంతుడే వాడు కర్మ సిద్ధాంతం పెట్టి దోపిడీ చేస్తున్నాడు. వాడు పూర్వజమన్నా పునర్జన్మ అంటున్నాడు. అనుకుని అక్కడి నుంచి తోటి మనిషి అంటే సంఘ దృష్టి, సామాజిక న్యాయం అనేది నాస్తికంలో వస్తుంది, ఆస్తికంలో ఉండదు. సంఘ దృష్టి మొదలవుతుంది. అంటే మొట్టమొదటి దైవ విశ్వాసం పోతుంది, బానిస ప్రవృత్తి పోతుంది, స్వేచ్ఛ ఆలోచన మొదలెడతాడు. తర్వాత ఈ కొన్ని అసమానతల గురించి ఆలోచన మొదలెడతాడు. ఈ అసమానత కాన్వెంట్ ఆలోచిస్తాడు. ఆలోచించి మనుషులందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి అక్కడి సమానత్వం గురించి సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తాడు. ఆ రంగం వస్తుంది. ఇక దాంతో మానవత్వం వెలివేసి ఘోరగలదు. ఇప్పుడైతే నాస్తికులు అవుతాడో వాళ్ళు బానిస ప్రవృత్తిని, కులం, మతం, జాతి, లింగ వివక్షతల్ని విడనాడుతాడు, పోతాయి. ఈ కులం అనేది కూడా మనుషులు సృష్టించింది, ఈ మతం అంతా కూడా మనుషులు సృష్టించింది, ఈ మత విశ్వాసాలు మనుషులు సృష్టించినవి, మనిషికి స్వేచ్ఛలో కూడా చేస్తాయి. జాతి విద్వేషాలు కూడా మనిషి సృష్టించినవే. లింగ వివక్షత కూడా ఆడవాళ్ళని అణిచిపెట్టి పారేస్తున్నారు. అంటరాంతనం, ఈ అంటరాంతనం వాళ్ళు ఒక మనుషులు అందరి మనుషులు పెట్టే కదా, అందరి దృష్టిలో దేవుడు ఒకటే కదా, దేవుడు పెట్టలే కదా. మరి దేవుడి దృష్టిలో అందరూ సమానం అంటారు, అందరు దేవుని బిడ్డలైతే అంటరాని వాడు ఏంటి అసలు? అది నాస్తికుడితే ఆలోచిస్తాడు. ఆస్తికుడితే ఆలోచిస్తాడు, వాడు పుట్టాడు అంటాడు. నాస్తికులే కాదు, సమానత్వం, సామాజిక న్యాయం, మానవత్వం అనేది నాస్తికుల్లో మొదలవుతుంది. అంటే నేను నాస్తికుడిని అనుకోగానే అతనిలో దైవశ్వాస తిరుగుతుంది, స్వేచ్ఛగా మొదలెడతాడు. మూఢనమ్మకాలు తిరుగుతాయి, అర్ధమర్ధంలో మూఢనమ్మకాలు అన్నీ తిరుగుతాయి. పక్కవాని గురించి ఆలోచిస్తాడు, సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తాడు. అక్కడి నుంచి మానవత్వం వెళ్ళి విరుస్తుంది, నాస్తికుడు అంటే వస్తుంది. ఎప్పుడు ఆస్తికుడు అనుకుంటాడో ఆస్తికుడు ఎప్పుడు కూడా దోపిడీ చేయడానికి వాడి యొక్క సుఖం గురించి ఆలోచిస్తాడు ఆస్తికుడు. కొంతమంది ఆస్తికులు ఉన్నారు, వాళ్ళు కొంత దానం చేస్తారు, దాతృత్వం, దానాలు ఇస్తుంటారు. దేనిక దానం? నాకు మోక్షం వస్తుంది అంటే తాను అలాగే ఉంటాడు, కొద్దిగా అరిస్తుంటాడు. కానీ నాస్తికుడు
దానం కాదు, సామాజికంగా అందరికీ సమానత్వం కావాలి, ఆర్థిక సమానత్వం కావాలి, అందరికీ సమానమైన అవకాశాలు కావాలని ఆలోచిస్తాడు నాస్తికుడు. ఈ ఆస్తికుడు, దానం చేసేవాడు, దాతృత్వ బుద్ధివాడు సమానత్వం గురించి ఆలోచించాడు. కొంత దానం చేస్తుంటారు, బాధపడ్డ వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి కొద్ది కుదిస్తారు. దాంతో సమానత్వం ఎందుకు వస్తుంది? ఆర్థిక సమానత్వం ఎందుకు వస్తుంది? రాదు. నాస్తికుడే ఆర్థిక సమానత్వం గురించి ఆలోచిస్తాడు. అంచేత దాతృత్వం వేరు, లేదా సామాజిక న్యాయం వేరు. దాతృత్వం అనేది ఆస్తికుల్లో ఉంటుంది, కాదను. కొంత దాతలు ఇది చేస్తారు, ఎవరు కడుతుంటారు, చేస్తుంటారు. కానీ దానివల్ల సామాజికంగా సమానత్వం రాదు, ఆర్థిక సమానత్వం రాదు. ఎప్పుడైతే నాస్తికుడు సామాజిక న్యాయం అనేది ఆలోచిస్తాడు కనుక సమాజంలో అసమానతలు తొలుగుతాయి, ఆర్థిక సమానత వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది. అందుకని ఈ సమాజంలో మార్పు రావాలి, అభ్యుదయం రావాలంటే ముందు నేను నాస్తికుణ్ణి అనుకోవాలి. నేను నాస్తికుని అనుకోగానే దైవ విశ్వాసం దొరుకుతుంది, మూఢనమ్మకాలు దొరుకుతాయి, సమాజం ఆలోచన జరుగుతుంది, మానవత్వం వస్తుంది, సామాజిక న్యాయం గురించి ఆలోచన పెడతాడు. దాంట్లో సమాజంలో అసమానతలు దొరుకుతాయి, కులం దొరుకుతుంది, కుల భేదాలు పోతాయి, మత ద్వేషాలు పోతాయి, జాతి ద్వేషాలు పోతాయి, లింగ వివక్షత పోతుంది, అందరూ సమానమైన భావం వస్తుంది. మానవులంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే అనే భావన అసలు. అంచేది ఇంతే కాకుండా మనిషికి ఎవడో చేస్తే మామూలుగా ఇది ఆశ్రయం చేసి దేవుడు చేయాలి, దేవుడి కృప కావాలి, దేవుడి కృప లేదు మనం చేయలేము అనుకుంటారు. దేవుడి దయ కావాలి. కానీ నాస్తికుడు ఏం చేస్తే దేవుడు లేడు, అతిశక్తి లేదు, నేనేది చేసేది, నీ మార్పు చేసేది నేనే అంటాడు, అనుకుంటాడు నాస్తికుడు. స్వశక్తి మీద విశ్వాసం వస్తుంది. ఆస్తికుడికి స్వశక్తి మీద విశ్వాసం ఉండదు, ఏదో కూర్చు చేస్తాడంతే. కానీ నాస్తికుడు ఏంటారు, ఏ దైవశక్తి లేదు, ఏ అతిశక్తి లేదు, నేనే చేస్తాను. స్వశక్తి విశ్వాసం పెంపుతుంది. కర్తృత్వ శక్తి పుంజుకుంటూ, బలం పుంజుకుంటు, కర్తృత్వ శక్తి నేను సాధించగలను అని ఒక విశ్వాసం, ఆ విశ్వాసంతో ముందుకు సాగుతాడు. అలాగే స్లేవ్ మైండ్ పోతుంది పూర్తిగా, దాసోహం లేదు అసలు. దేవుడికో దైవశక్తికో అతిశక్తికో దాసోహం లేదు, ఐ కెన్ అనుకుంటాడు వాడు. అంచేత ఎప్పుడైతే దైవభావం తెలిపోయిందో మనసులో నుంచి మూఢనమ్మకాలు పోతాయి, కర్మ సిద్ధాంతం పోతుంది, దేవుని నమ్మకం పోయింది, సామాన్యాయం ఆలోచన వచ్చింది, మానవత్వం వచ్చింది, కర్తృశక్తి మీద విశ్వాసం వచ్చింది, చేసేది నేనే, మార్పు చేసేది నేనే అనుకుంటాడు, మానవత్వంతో ముందుకెళ్తాడు. అంచేత కథ శక్తి నమ్మకం వస్తుంది. ప్రతి వ్యక్తికి గౌరవం కల్పిస్తుంది. నాకే గౌరవం కావాలనుకుంటున్నానో అదే గౌరవం ఎదుటివాడు కూడా కావాలనుకుంటాను. నేను మనిషినే, వాడు మనిషే. విభేదాలు, కులం, జాతి, మతం, లింగ వివక్షతలు లేకుండా అందరూ సమానం, మానవులంతా ఒకటే అని ఎప్పుడన్నాడో అందరికీ ఒకటే గౌరవం కావాలనుకుంటాడు, ఒకటే రకమైన గౌరవం కావాలి. అంతే మొట్టమొదటి ఇవ్వాలి వాళ్ళకి. మనిషికి మధ్య వివక్షతలు పోవాలంటే, సమాజం రావాలంటే నేను నాస్తికుణ్ణి అనుకుని ఆ నాస్తిక దాంట్లోంచి ఇప్పుడు ఇంత చెప్పి ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఆ రంగా ఇప్పుడు ఆలోచిస్తాడో సమాజంలో అసమానాలు దొరుకుతాయి, మానవులందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి, గౌరవాలు వస్తాయి, అందరూ హాయిగా ఉంటారు. అప్పుడే సమసమాజం వస్తుంది, సంఘ సంక్షేమం వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది, మానవంతా హాయిగా ఉంటారు. అంతే ముందు కావాల్సింది మనిషికి నేను నాస్తికుణ్ణి అంటే మనిషి ఏ మనిషి అనుకుంటాడు అలాగా? ఏమిటి ఇదంతా? ప్రశ్నించడం మొదలైతే మనిషిలో ప్రశ్నించడం మొదలైతే చాలు వస్తుంది. ఆ ప్రశ్నని వాడు విశాలం చేసుకోవాలి. ముందు ప్రశ్న మొదలవుతుంది, ప్రశ్నతోనే మరి ఏమిటి అసలు, ఎందుకు మనుషుల్లో ఉండాలి, నేను ఇలా ఉన్నా, వాడు ఎందుకు ఎలా ఉండాలి, అంత దీనస్థితిలో ఎందుకు ఉండాలి, చాలా ఒక ప్రశ్న వాడిని దులుచుతుంది,
మెదడుని దులుస్తుంది, ఆలోచింపజేస్తుంది. అంచేత ఆస్తికత్వంలో మనిషికి ఒకటే ఒకటి, నువ్వేమీ చేయలేవు, నిమిత్త మాత్రుడు, నీవే శక్తిహీనుడివి, ఆ దేవుడే చూసుకుంటాడు. అంటే ఆస్తిక భావజాలం నుంచి మనిషి బయట పడ్డప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఆస్తిక భావజాలంలో మనిషి కుట్టబెట్టాడుతున్న కాలం సమాజం అసమానతలు ఇలాగే ఉంటాయి. ఊరికి ఎంత కేకలు పెట్టినా, సామాజిక న్యాయం మాట్లాడినా, సమానతను మాట్లాడినా, మనుషులకి గౌరవకాలు మాట్లాడినా లాభం లేదు. కావాల్సింది ఎందుకు అక్కడ దైవభావాన్ని తీసిపారేయాలి. దైవభావాన్ని తీసేసినప్పుడే, ఎప్పుడే దైవభావం తీసేస్తాడో మనిషిలో ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం వస్తుంది, యథార్థాన్ని గుర్తించడం వస్తుంది, యథాస్థితి నేనే చేయగలను కర్త శక్తి వస్తుంది. ఆ ఐక్యాన్ని అనుకుంటాడు, మారుస్తాడు. అప్పటి సమాజం ముందుకు. అంచేత ప్రతి మనిషి కొద్ది ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించి అక్కడి నుంచి నేను నాస్తికుని అనుకోవాలి. నాస్తికుణ్ణి అనుకోవడంగానే మొదలైపోతుంది మార్పు. అలా కావాలి. అలా సమాజంలో ఎంతమంది నేను నాస్తికుని అనుకుంటారో అంత మేరకు సమాజంలో చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది, అందరికీ సుఖం వస్తుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిల మహిళా సాధికారత, మహిళలకి స్వాతంత్ర్యం కావాలి అన్న విషయంలో పోరాడి సాధించిన మహిళ, ఇంగ్లాండ్కి చెందిన మహిళ బార్బరా బోడికెన్ గురించి చెప్పుకున్నాం. 19-20 శతాబ్దాల్లో స్త్రీల స్థితిగతి, ఇప్పుడు మనం ఉంది 21వ శతాబ్దంలో ఉన్నాం. 19-20 శతాబ్దాల్లో స్త్రీలకు అసలు ఏ రకమైన అవకాశాలు లేవు. స్త్రీలని ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి విలువలు లేని మనిషిగా, ఒక బానిసగా చూస్తున్న వ్యవస్థ మొత్తం ప్రపంచంతో అలాగే ఉండేది. పురుషాధిక్య సమాజం. అలాంటి టైంలో బార్బరా బోడికెన్, అసలు ఆమె పేరు బార్బరా, కానీ భర్త పెళ్ళయ్యాక బోడికెన్ అని ఆయన డాక్టర్, ఇవి డాక్టర్ కాదు, బోడికెన్ డాక్టర్ అన్నమాట. ఆ బోడికెన్ని పెళ్లి చేసిన బార్బరా బోడికెన్ అయింది. బార్బరా అనేవాడు ఇంగ్లాండ్కి చెందిన ఆవిడ. వాళ్ళ నాన్నగారు కాస్త స్వతంత్ర భావాలు కలవాళ్ళు. ఆయన స్వతంత్ర భావాలు ఉంటే ఆయనకు అట్లా స్త్రీల గురించి కొంత ఆలోచిస్తుండేవాడు. ఆయన పార్లమెంటేరియన్ కూడా, ఇంగ్లాండ్లో పార్లమెంట్ మెంబర్ కూడా అయ్యాడు. ఆయన స్త్రీల గురించి ఆలోచించేవాడు. ఆయన ఈవిడికి కొంచెం మొదటి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొంత తెలుసుకుంది. స్త్రీకి స్వేచ్ఛ కావాలి, పురుషాగ్యత పనికిరాదు. అప్పుడు 19వ శతాబ్దంలో ఆవిడ చూసి అసలు స్త్రీలకి ఏ రకమైన స్వేచ్ఛ లేదు, అసలు ఎక్కడ విలువ లేదు స్త్రీకి. ఎక్కడ ఏ రంగంలో యువత మనందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, ఆర్థికంగా సంపాదించుకున్నారు చాలా ఉన్నారు. ఆ రోజుల్లో స్త్రీలంటే చాలా తక్కువ భావం ఉండేది, తక్కువ భావం. 19వ శతాబ్దంలో అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. ముఖ్యంగా భర్త కంటే భార్య తక్కువ అనే అభిప్రాయం అందరిలో దాదాపు ప్రపంచం ఉండేది. మన ఇండియాలో అట్లానే ఉంది. మన ఇండియాలో, భారతదేశంలో కూడా స్త్రీ చాలా తక్కువే కదా. ఊరికే పేరుకి చెప్తారు కానీ మనకి ఇక్కడ స్త్రీని అణిచిపెట్టి ఉంచేవాడు. అది ఆ రకమైన ఆ భావం అలా వస్తుంచేవాడు. స్త్రీలకు ఎటువంటి వ్యక్తిత్వం ఉంది కానీ వాని అంటే చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఉద్యోగం చేయడానికి అవకాశాలు లేవు, దేనికి అవసరం లేవు. కేవలం పిల్లలకనే యంత్రంగానే చూడబడింది, ప్రపంచవ్యాప్తంగా చూడలేదు. అలాంటిది దాంట్లో ఈ స్త్రీకి విజ్ఞానం లేకుండా చేసేగల ఇంటి పనికి దానికి ఊరిదన్నమాట. కానీ 19వ శతాబ్దం చివరిలో వచ్చారికల్లా పారిశ్రామిక విప్లవం వచ్చింది. అంటే పరిశ్రమలు ఎక్కువైనాయి. ఈ పరిశ్రమలు ఎక్కువైన టైంలో ఇంకా వాళ్ళకి పనిచేసేవాళ్ళు కావాలి కదా. దాంతో స్త్రీలను కూడా దాంట్లో ఎంగేజ్ చేయడం పెట్టారు, ఉద్యోగాలు ఇవ్వడం పెట్టారు, స్త్రీలు పనిచేయడానికి. పారిశ్రామిక విప్లవం వచ్చారు. పారిశ్రామిక విప్లవంతోనే ప్రపంచంలో స్త్రీల కాస్త విలువ వచ్చింది అని. విలువ ఎలాగా? అది కూడా ఏంటంటే వీళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఉద్యోగం ఇచ్చేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. కానీ
ఆ డబ్బులు తీసుకెళ్ళి సంపాదన తీసి మగవాడు చేతులు పెట్టాల్సిందే. కానీ పని చేయడానికి మాత్రం కూలి పనిలాగా చేయడానికి మాత్రం ఒప్పుకున్నారు. కానీ ఆవిడ ఎంత సంపాదించో తీసుకెళ్ళి ఆవిడ చేతులు పెట్టాల్సిందే. వాడేమో శుభ్రం తాగి తిరిగింది. వాడు సోమరిపోతేవాడు, ఈవిడ కష్టపడి చెప్తుంది. ఇంట్లోంచి బయటకు అందరూ ఇంట్లోంచి బయట రాలా. 1900 పారిశ్రామిక విప్లవం వచ్చాక ఇంట్లోంచి బయటకు వచ్చి పనిచేయడం మరి పారిశ్రామిక విప్లవంతో వచ్చిన మార్పు మహిళలకి కొద్దిగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ మళ్ళీ ఒక నయ తాను సంపాదించడం కానికైనా కావాలంటే డబ్బులు అడిగి పుచ్చుకోవాలి. వాళ్ళు మూడు అడిగి పుచ్చుకోవాలి. సంపాదించాను మొగుడు మాత్రం ఆడికి అరిపడుతుంది. సోమరపూతి రేపు మొగుడు మాట అంతే. ఆ రంగాన్ని ఇక ఈ రంగం చివరికి బొగ్గు గనుల్లో పనిచేసిన వాళ్ళు అలాగా ఎంత పని కష్టపడి చేసినా ఇంతే ఇప్పుడు తినేవాళ్ళు. ఇక అప్పుడు 19వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో స్త్రీలకు సమాన హక్కులు కావాలని వాళ్ళ ఉద్యమాలు మొదలైనాయి. ఎప్పుడైతే ఇలాగా దోపిడీ జరుగుతుందో, దోపిడీది ఆడవాళ్ళ చేత పని చేయించడం, మగవాళ్ళు ఆ డబ్బులన్నీ అనుభవించడం. వాడు పనిచేసేవాడు కాదు, వీళ్ళదే పనిచేసే అంత వాడికేస్తుంది. దాన్ని ఈ బార్బరా చూసి భరించలేకపోయింది. ఏమిటి ఇంత దాస్యమా, ఇంత బానిసత్వమా, కష్టపడి పనిచేయడం మగవాడి అంత పురుషాధిక్యత కష్టపడింది. అక్కడి నుంచి ఈ బార్బరాకి ఫ్లారెన్స్ నైటింగేల్ మనకు తెలుసు పాడుగా. అప్పుడు ఆ నైటింగేల్ క్రిమియా యుద్ధంలో చాలా నర్సుగా చేసి నర్సు అంటే కూడా హీనమైన దాంట్లో నర్సుకు ఒక గౌరవం తెచ్చిపెట్టి ఆ క్రిమియా యుద్ధంలో చేసి మంచి ఈనాడు నర్సులందరికీ ఆదర్శంగా ఉంది ఫ్లారెన్స్ నైటింగేల్. ఆమెకి బంధువుడు అవుతున్నాడు. ఆవిడతో కూడా ప్రేరణ పొందింది. అంటే స్త్రీలు పనిచేసి సాధించగలరు ఏదైనా అనే కలిగి అక్కడ. కానీ ఆమె కేవలం నర్సుగానే నర్సింగ్ సర్వీసెస్ కానీ మిగిలిపోయాయి. కానీ స్త్రీ కానీ బార్బరా మాత్రం స్త్రీ స్వేచ్ఛ, స్త్రీకి గౌరవం, స్త్రీ స్వాతంత్ర్యం అనేది తీసుకుని అలా తీసుకుని వీళ్ళ బార్బరా నాన్నగారు ఆయన ఒకరిని చెప్పాం కదా, ఒక స్వేచ్ఛాభావాలు ఉన్న విషయం. స్వేచ్ఛాభావాలు ఉంటే అక్కడి నుంచి అంతవరకు స్త్రీకి ఆస్తిలో ఏ రకం కూడా అధికారం లేదు. ఒక్క పైసా కూడా తండ్రి ఇచ్చేవాడు కాదు. ఈయన ఏం చేశారంటే వాళ్ళ పిల్లలతో మోపిల్లతో సమానంగా ఈమె కూడా డబ్బులు ఆస్తి ఇచ్చాడు. పెద్ద కమోషన్. నువ్వు ఏంటి ఒక ఆడపిల్లకి నీ ఆస్తిలో వాటా ఇస్తావా? ఇది ఘోరం అని పెద్ద గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఆడపిల్లకి ఆస్తిలో వాటా అనేది ఎవడు ఊహించాల. కానీ బార్బరా తండ్రి గారు నేను ఇస్తాను ఇచ్చాడు. నేను వాటా ఇస్తాను చెప్పి ఆయన వాటా ఇచ్చాడు. 20 ఎకరాలు రాగానే ఆ వాటా ఇచ్చాడనమాట. ఆ వాటా రాగానే అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళి చదువుకుంది. అంతరు కాలేజీ చదువు లేదు. ఆయన వాటా ఇచ్చి కాలేజీకి వెళ్ళి చదువుకున్న కాలేజీ చదువుకుని ఎప్పుడైతే కాలేజీ చదవమంటుందో ఆవిడ కొంత స్వేచ్ఛాభావాలు ఉన్న ఆవిడకి ఆవిడ ఫ్రీ థింకర్గా మారిపోయింది. అంటే దైవ విశ్వాసం వదిలేసింది. ఎప్పుడైతే చదువుకుందో ఈ అణిచివేదం చూసింది, ఈ మతం యొక్క అధికారం చూసింది, మతాలు జనాల్ని అణిచివేయడం చూసింది, ఆడదాన్ని అణిచేయడం చూసింది. మత నమ్మికలు, మత విశ్వాసాలు, మత ఆచారాలు, మత సాంప్రదాయాలు స్త్రీని అణిచివేస్తున్నాయి. స్త్రీ కూడా పురుషులతో సమానం, ఏమాత్రం తక్కువ ఏంటి అని ఫ్రీ థింకర్గా దాన్ని డిక్లేర్ చేసుకుంది. ఫ్రీ థింకర్గా నేను స్వేచ్ఛగా ఆలోచిస్తాను, స్వేచ్ఛగా వ్యవహరిస్తాను అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది దానికి. అక్కడి నుంచి నేను ఫ్రీ థింకర్ని. తర్వాత ఫ్రీ థింకర్స్ అంటే వారు ఒకరికి చెప్పాలంటే హేతువాదులు కింద మరి హ్యూమనిస్టుల కింద చేసి స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా చెయ్యి, స్త్రీ స్వాతంత్ర్యం అని చేసిన. అక్కడి నుంచి ఆ హేతు పదార్థం చేసి అక్కడి నుంచి ఎథిస్టిక్ ఐడియాస్ కూడా డెవలప్ చేసుకుని అదే అంత ఉండేకల్లా ఆవిడ చేస్తూ తర్వాత బోడికన్ అనే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంది. డాక్టర్ వచ్చి అంటే అప్పుడు బార్బరా బోడికన్గా మారిపోయింది. డాక్టర్ పెళ్లి చేస్తుంది. ఈ మాత్రం డాక్టర్ కాదు, అయితే ఈవిడ లాని బాగా అధ్యయనం చేసింది.
లా కూడా చదివింది. లా చదివేసి అక్కడి నుంచి స్త్రీలకు సంబంధించిన చట్టాలు తేవాలి అని పోరాటం మొదలెట్టింది. చట్టాలు తీసుకొని అక్కడ ఇక చట్టాలు క్షుణ్ణంగా చేసి 1854లో స్త్రీలకు సంబంధించిన చట్టాల గురించి అది ఏంటిది అని అంటే చట్టరీత్యా స్త్రీలకు ప్రత్యేకమైన అస్తిత్వం లేదు, ఇంతవరకు లేదు. చట్టం రీత్యా స్త్రీకి ఏ రకమైన రైట్స్ లేవు. నో, వీ వాంట్ రైట్స్. స్త్రీలకి రైట్ లేవు, మగవాడికైనా రైట్స్, ఆడదానికి ఆగేసి ఏ రైట్స్ లేదా? అసలు స్త్రీని ఒక గుర్తింపే లేదు, స్త్రీ అస్తిత్వమే గుర్తింపు లేదు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. స్త్రీకి అసలు ఎటువంటి గుర్తింపు లేదు. చిన్నప్పుడు తండ్రి 10 రక్షణలో, పెళ్ళాక 3 రక్షణలో, చచ్చిపోయే ముసలేక పిల్లల రక్షణలో ఉండాలంతే. తనకు మాత్రం ఏ రకమైన రక్షణ వ్యక్తిత్వం ఏమీ లేదు. అసలు స్త్రీలకు సంబంధించిన స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించే అస్తిత్వాన్ని గుర్తించేది లేదని పోరాడడం కాదు కావాల్సింది. స్త్రీలకు ప్రత్యేకమైన హక్కులు కావాల్సిందని. అంచేత దానికి జీతం ఉద్యోగం అంతవరకు చెప్పుకున్నాం కదా, ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అంతవరకు ఉద్యోగం చేస్తే ఆ డబ్బులు ఆవిడకి చెందవు. అది కేవలం భర్తకే చెందుతుంది, భర్తకే. అలా కాదు, ఆ జీతం ఆడికే ఇవ్వాలి. అంటే చట్టరీత్యా తనకి హక్కు ఉండాలి, తన సంపాదన మీద తనకి హక్కు ఉండాలి అని పోరాడేది. చూడు ఎంత. ఇప్పుడు మనం చూస్తే ఎవరు కష్టపడితే వాళ్ళకే అని అంటాం. ఆ రోజుల్లో కష్టపడితే ఏం లేదు, కానీ నువ్వు కష్టపడ్డా డబ్బు మగాడికే చెందుతుంది, ఆడదానికి చెందదు. మన ఊహకు అందం. దాని మీద ఆవిడ లా అమెండ్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసింది. లా అమెండ్మెంట్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ రకం చట్టాలు కావాలి, చట్టాల మార్పు తేవాలి, కేవలం మగవాళ్ళకే కాదు ఆడదానికి కూడా చట్టపరంగా హక్కులు కావాలి అని పోరాడింది బాగా. లా అమెండ్మెంట్ సొసైటీ అంటే దానిలో ఆ పట్టుదల చూడు. స్త్రీకి గౌరవం కావాలి, సమానత్వం కావాలి. ఈ రకంగా ఫ్రీగా అందరూ ఆలోచించండి, స్వేచ్ఛగా ఆలోచించండి. ఈ మత నమ్మికల్లో పడి ఉండొద్దు, మత విశ్వాసాల్లో పడి ఉండొద్దు. ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పనికిరావు. ఆడది కూడా మగవాడితో సమానమే, సమానమైన గౌరవం కావాలి, సమాన హక్కులు కావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ మత నమ్మికలు విడనాడుతావో, ఎప్పుడైతే మత బంధనాల నుంచి బయటపడతావో అప్పుడు నువ్వు లిబరేట్ అవుతావు. అలాగే చెప్పింది స్పష్టంగా. వాటిని లిబరేట్ అవ్వాలని చెప్పింది. ఈ మత విశ్వాసాల నుంచి, మతంలో మరి ఆడదానికి విలువ లేదు, వదిలే దాన్ని మత నమ్మికలు బయటపడు. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించు. నీకు ఇస్తే వ్యక్తిత్వం ఉంది అని అంత 19వ శతాబ్దంలో, అంతవరకు 19వ శతాబ్దంలో చర్చిలో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు, ఆడదానికి ఇచ్చేవాడు కాదు. గవర్నమెంట్ జాబ్లో ఆడవాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి పోరాటం పెట్టింది. ఎందుకు గవర్నమెంట్ ఎందుకు చేయరు? ఆడది మనిషి కాదా? ఆడికి చేసే శక్తి సమస్య లేవా? విజ్ఞానం లేదా? విజ్ఞత లేదా? తెలివితేటలు లేవా? ఎందుకు వారు గవర్నమెంట్ జాబ్ ఎందుకు వారు? కేవలం కూలీగానైనా బ్రతికేది? ఎందుకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించరు? మీరు ఒక పశువులాగా చూశారు అంతవరకు ఆడదాన్ని, పనిచేసే మనిషి కింద. అంచేత ఆ రంగా చేశారు. చేత బహిరంగ సభలు అది పెడితే బహిరంగ సభలు వచ్చేవాళ్ళు కాదు. స్త్రీలకు కొంచెం చివరికి ఏం చేశారంటే స్త్రీలకు సంబంధించిన హక్కులు కావాలి ఒక రకం మొత్తం లా అమెండ్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసినట్టుగా స్త్రీలకు ఈ రకం హక్కులు కావాలని చేసి పార్లమెంట్కి బాగా ఇచ్చింది. చర్చించండి, మాకు కావాల్సిన హక్కులు కావాల్సిందని. అలాగే వాళ్ళకి విడాకుల చట్టం కావాల్సిన పడి ఉండాలి. అలా కాదు, మాకు ఇష్టం లేకపోతే మొగ్గును వదిలేసేటువంటి డైవర్స్కి సంబంధించిన చట్టం కావాల్సిందే, హక్కు ఉండాలి. అంతవరకు ఏం లేదు. అంత ఏదో చేసి ఇంకా ఆడదంటే కేవలం పెళ్లి చేసుకోవడం పిల్లల కన్నా కాదు, ఆమెకు వ్యక్తిత్వం ఉంది అని 100 సార్లు చాటి చెప్పింది. అంతేకాదు ఏ రంగా కూడా బానిసలుగా పడి ఉండవలసిన లేదు. అందరూ ఉద్యోగాలు చేయడానికి వీలుగా అందరూ చేయాలి. అలాగే బట్టలు కట్టుకునే దాంట్లో
మన స్వేచ్ఛ ఉండాలి అంతే. అంతేగాని నువ్వు ఇలాగే బట్టలు వేసుకోవాలి, ఇలాగే ఉండాలి, దుస్తులు ఇలాగే ఉండాలి అని సమాజం శాసించలేదు, మతాలు శాసించలేదు. స్వేచ్ఛగా నీకు ఎలా కాలంలో బట్టలు వేసుకో, నువ్వు దుస్తులు చూడు. అలాంటి పోరాటాలు చేపట్టి ఈ రోజున స్త్రీలు ఇలా ఈ వెనకాతలు ఎంత కృషి ఉందో చూడు. నిజంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఓ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛని, ఆనందాన్ని, సుఖాన్ని. వాటికి వీళ్ళు చేసిన పోరాటాలు ఇప్పుడు మన లేటెస్ట్గా ప్రపంచంలో ఫస్ట్ టైం అబార్షన్ అనేది ఫండమెంటల్ రైట్స్లో ఫ్రాన్స్లో ఫండమెంటల్ రైట్గా చేశారు. అబార్షన్ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు మామూలుగా అయితే అబార్షన్ అంటే ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే ఆరోగ్యరీత్యా అనేది తప్ప అబార్షన్ అనేది వీలు లేదు. అలాంటి ఫండమెంటల్ రైట్. నాకు కడుపు వద్దంటే చేసుకోవద్దు, అది ఫండమెంటల్ రైట్ కింద. ఇంతవరకు మనకు కూడా ఎక్కడ ఫండమెంటల్ రైట్ అంటే రైట్ టు టాక్, రైట్ టు స్పీక్, రైట్ టు ఎన్ని ఉన్నాయి మనకి ఉన్నాయి కదా. ఆ రకంగా ఇండియాలో కూడా లేదు ఫండమెంటల్ అబార్షన్ కూడా. ఇక్కడ కూడా పర్టికులర్గా ఫలానా సందర్భంలోనే అబార్షన్, అలా కాదు. ప్రాథమిక హక్కు. మొన్నే రీసెంట్ ప్రపంచంలో మొట్టమొదటిసారి అబార్షన్ అనేది ఫండమెంటల్ రైట్స్గా పార్లమెంట్లో అత్యధిక మెజారిటీతో పాస్ చేయించారు. వీళ్ళు కూడా ఈమె చేసిన ఈమె ఆ రోజున ఇంగ్లాండ్ పార్లమెంట్లో విడాకులు గురించి పెట్టింది. అబార్షన్స్ కాదు, విడాకులు తీసుకుని అర్హత లేదు. పూర్వకాలం పడి ఉండాల్సిందే, నువ్వు చావరాచవు, ఇష్టంలో పడి ఉండంతే. అప్పుడు అబార్షన్ చేసింది. ఇప్పుడు ఫ్రెంచ్ పార్లమెంట్లో మొన్న కిందటి నెలలోనే ప్రపంచంలో మొట్టమొదటి ఇంకెవరు చేయాలి దొరకు ఫ్రెంచ్ పార్లమెంట్లోనే ఫ్రాన్స్లోనే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు చేశారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ బార్బరా బోడికిన్ లాంటి వాళ్ళకి పోరాటాల వల్ల వచ్చింది. ఇంకా మన ఇండియాలో కూడా లేదు. నీకు అబార్షన్ నీకేం ఫండమెంటల్ రైట్ ఏం కాదు, నేను ప్రాతినిధ్యం తీసుకోరు ఇక్కడ కూడా. అలా రావాలి అని చెప్పి 19వ శతాబ్దం మధ్య భాగం వరకు ఇంగ్లాండ్లో అసలు డాక్టర్ అనేవాళ్ళు చదవడానికి వీల్లేదు, ఆడవాళ్ళు మెడిసిన్ చదవడానికి వీల్లేదు, మెడిసిన్ చదవడానికి వీల్లేదు. ఆశ్చర్యిస్తుంది. ఇప్పుడు అంతా మెడికల్ తీసుకుంటే 3/4 80% ఇప్పుడు ఆడవాళ్ళే. అప్పుడు చదవడానికి వీళ్ళు ఆడవాళ్ళు మెడిసిన్ చదవడానికి వీల్లేదు. మెడిసిన్ చదవడానికి ఇవ్వాల్సిందే. అలాగే ఆ రంగా అతను చేసి స్త్రీల అన్నీ కాదు ఈ మెడికల్ కాలేజీల్లో ప్రవేశం పెట్టాలి. అలాగే సైన్స్ టెక్నాలజీ రంగంలో కూడా ఆడవాళ్ళకి ఇవ్వాలి. ఇంకా స్త్రీలకు ఉద్యోగాలు లేవు కదా మరి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పెట్టి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో స్త్రీలని ఎన్రోల్ చేసుకోవాలి. స్త్రీల ఎంప్లాయ్మెంట్ బ్యూరోని ముందు తానే ప్రారంభించింది. స్త్రీలు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేసుకుని ఉద్యోగాల్లో మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు ఇప్పించాలి. అంతవరకు ప్రశ్నే లేదు. ఆడదానికి ఉద్యోగం అనేది లేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో పెట్టి చేసింది. వాళ్ళకి స్త్రీలకు ఓటు హక్కు కావాలి. అంతవరకు ఇంగ్లాండ్లో ఓటు హక్కు లేదు. ఈవిడే పోరాడింది బార్బరా బోడికిన్, స్త్రీలకు ఓటు హక్కు కావాలని. ఆడదానికి ఓటు ఏంటి దానికి అన్నీ. అది కాకుండా ఓటు హక్కు కావాలని పార్లమెంట్ పెద్ద పిటిషన్ పెట్టింది. స్త్రీలకు రాజకీయాల పాల్గొనే హక్కు ఉండాలని బోరిగన్ 1991 ఇంకా అవగాహన తను మన్నించింది. కానీ మూఢనమ్మకాలు చెప్పినవాడు, మూఢనమ్మకాలు పనికిరావు, మత విశ్వాసాలు పనికిరావు, స్త్రీలకి స్వాతంత్ర్యం కావాల్సిందే. స్త్రీ ఫ్రీగా, నేను ఫ్రీ థింకర్ని, మీరు కూడా ఫ్రీగా ఆలోచించండి, స్వేచ్ఛగా ఆలోచించండి. అంతే. మార్పు అనేది ఎక్కడి నుంచి తెలుసా నీకు? మత విశ్వాసాలు, ఈ ఆస్తికుల ద్వారా మార్పు రాదు. నాస్తికుల ద్వారానే మార్పు వస్తుంది, హేతువాల ద్వారానే మార్పు వస్తుంది, రేషనిస్టుల ద్వారానే వస్తుంది, ఫ్రీ థింకర్స్ ద్వారానే మార్పు వస్తుంది సమాజంలో. ఆస్తుల ద్వారా సమాజంలో మార్పు రాదు. మార్పు రావడానికి మాత్రం ఎవరైనా చేశారంటే దాని వెనకాతల నాస్తిక చైతన్యం ఉన్న మనుషులు చేసిన కృషి వల్లే సమాజం వచ్చింది. కానీ ఆస్తికులు ఉన్న వ్యవస్థ ఉన్నట్లుగానే ఉండేట్టుకుంటే చిన్న చిన్న వాళ్ళ ఊరికి అంటారు, పెద్ద కృషి చేయరు. ఒకవేళ ఆస్తికులు ఎవడైనా కాస్త ప్రయత్నం చేసినా తక్కిన నోరు మూయించేస్తాడు, అంత ఊరుకుంటాడు.
మార్పు అనేది అంత వచ్చినంత నాగరికతలో సివిలైజేషన్లో మార్పు వచ్చిందంటే కేవలం నాస్తికత్వం వల్లనే, నాస్తిక చైతన్యం వల్లనే. నాస్తిక చైతన్యమే సమానత తీసుకొస్తుంది, అందరినీ సమానంగా, మానవులంతా ఒక్కటే. ఈ బార్బరా బోడికన్ నేను ఫ్రీ థింకర్ అని చెప్పి ఆరగం చేసి మత విశ్వాసాల మీద ఉద్యమించి, మత విశ్వాసాలు కాదు, ఆడది ఒక మనిషి, ఆమెకు ఒక అస్తిత్వం ఉంది, అస్తిత్వం చేయాలని చెప్పి చేసి మహిళా ఉద్యమం నాయకురాలు కొండి మహిళల కోసం చేసి పార్లమెంట్ ద్వారా చట్టాలు తీసుకొచ్చిన ఇదన్నమాట. అంచేత దృఢమైన దీక్ష పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారు. అంతేగాని ఆస్తికులారా ఆస్తికులు చెతికిలు కూర్చుంటారు, నాస్తికులైతే పోరాడతారు, పోరాడి సాధిస్తారు. అది బార్బరా బోడికన్ ద్వారా వచ్చే సందేశం మనకి. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మార్పు సహజం, ప్రగతి సుసాధ్యం, దాంతోనే అభ్యుదయం. అడవులలో ఉండే ఆది మానవుడు అభ్యుదయ పదాన పయనించి ఈనాడు అద్భుత సౌదాలలో హాయిగా జీవిస్తున్నాడు. ఆర్థిక రంగం, సామాజిక రంగం, వైజ్ఞానిక రంగం, విద్యారంగం, ఈ రంగం ఆ రంగం కాదు, అన్నిటిలోనూ ఎంతో ప్రగతి. మానవుడి మేధస్సులో ఎంతో సృజనాత్మకత. అయినా ఇంకా సమాజంలో ఎన్నో అంతరాలు, అడ్డుగోడలు, ఎన్నో విభేదాలు, వైషమ్యాలు. సుఖాలెన్ని కలిగినా మానవత్వం మరుగున పడిందనిపిస్తుంది. మనం కోరేది సమసమాజం, అందుకు కావాలి అభ్యుదయ భావజాలం. దానిని అందించేదే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి గోరా ప్రగతి ఛానల్. మీ ఆలోచనలకు పదును పెడుతుంది, మీ హృదయానికి ఆర్ద్రత చేకూరుస్తుంది. సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. ఇంకెందుకు ఆలస్యం, గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరికి అదృష్ట సంఖ్యలు ఉంటాయని, వాటిని పొందడానికి కొందరు ధనం కూడా వెచ్చిస్తుంటారు. వీటి గురించి మీరేమంటారు? సంఖ్యాశాస్త్రం ఒట్టి బోగసమ్మ, ఒకటి మైండ్ గేమ్ అంటనేది మనుషులతో. నిజమే, ఈ సంఖ్యల గురించి కొంతమంది 9 సంఖ్య కోసం, అది కారుకి 9 కావాలనుకో లక్షలు పెట్టి, కారుకి 9 సంఖ్య రావడం కోసం లక్షలు ఖర్చు పెట్టి అనవసరం. బైకులకి అలా కైర్లకు ఏదైతే 9 రావాలి, చివరి 9 సంఖ్య రామైనా కనీసం మొత్తం అవన్నీ నెంబర్లు అనుకున్న 9 రావాలి. 9 అని వరుసకు వస్తే ఓకే, కనీసం వాడు ఇచ్చిన 3 నెంబర్లో 4 నెంబర్లు ఉంటే ఆ నెంబర్ మొత్తం కూడా మళ్ళీ 9 రావాలి. అదృష్ట సంఖ్య ఇది. అంటే సంఖ్యలు పెట్టి మనకి అన్నీ కలిసి వస్తాయి, అన్నీ కలిసి వస్తాయి. ఒక రకమైన మూఢనమ్మకం. ఎంత డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేనివాడు కూడా మూఢనమ్మకే. డబ్బులు ఉండేవాడైతే కష్టం పెట్టి కార్లు గమలు, లేనివాడు బైక్ కూడా పెడతాడు. వాడు 5,000 10,000 ఒక బైక్ కొనుక్కుంటే, బైక్ కొన్నవాడు కొనుక్కోవడానికి 9 సంఖ్య రావడం కోసం. ఓ స్కూటర్ కొనుక్కుంటే 9 రావాలని అంత లెక్కడతారు. అది ఒక రకమైన చెప్పాలంటే మూఢనమ్మకం. అది ఇంకొకటి. అంచేత ఈ అదృష్ట సంఖ్యలు 9 అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ 9 అంటే దీన్ని ఏమంటారు చివరికి, దీన్ని ఎందుకు అంటారంటే అదృష్ట సంఖ్య. ఇదంతా అదృష్ట సంఖ్య, 9 అదృష్ట సంఖ్య అంటారు. కొందరు 7 అదృష్ట సంఖ్య అంటారు, కొందరు 5 సంఖ్య అదృష్ట సంఖ్య అంటారు. ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఇది సంపద వస్తుంది, సౌఖ్యం వస్తుంది, సంతోషం వస్తూ ఉంటారు. ఈ నెంబర్ల వల్ల సంపద, సుఖం అన్నీ వస్తాయనుకుంటారు అన్నమాట. దీనికి ఎందుకని దీన్ని పట్టుకు ఈ పిచ్చిని పెంచిపోసేది ఎవరంటే సంఖ్యాశాస్త్రవేత్తలు అంట. సంఖ్యాశాస్త్రవేత్తలు. అసలు శాస్త్రం అంటే రుజువు అయ్యేది, నిజము అనేది. శాస్త్రం అయితే రుజువు అనేది. ఇప్పుడు శాస్త్రాలు బోగస్ని కూడా శాస్త్రాల కింద చెల్లబడింది. జ్యోతిష్ శాస్త్రం బోగస్ ఏమో, జ్యోతిష్ అంతా అబద్ధాలు పుట్ట కల్పితారు. జ్యోతిష్ శాస్త్రం ఉంటాడు, ఇంకో శాస్త్రం ఉంటాడు. ఇక సంఖ్యా
శాస్త్రవేత్తలు అంటే సంఖ్యాశాస్త్రవేత్తలు. ఈ ఈ ఈ దాంట్లో మళ్ళీ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్తలు. మనం టీవీ పెడితే ఆడు మీరు పుట్టింది ఎప్పుడమ్మా, మీ తారీఖు ఎంత, మీకు ఈ తారీఖు ప్రకారం మీకు ఫలానా గ్రహం మీకు ఫలానా గ్రహానికి బుద్ధులు, గ్రహానికి అన్ని బుద్ధులు ఆపిస్తాడు. ఆ గ్రహం యొక్క గుణాలు ఇలా ఉంటాయి, ఆ గుణాలు మీకు ఇలా ఉన్నాయి. అంతా నువ్వు టీవీ పెడితే ఇప్పుడు కూర్చొని సంఖ్యాశాస్త్ర లెక్క అది ఏంటి చెప్తాను నీకు అంత. ఇది ఎంత ఫార్స్గా ఉంటుందంటే అంత ఫార్స్. ఒక అక్షరాలకి అన్నీ మళ్ళీ ఏబిసిడి వాడికి దానికి పెట్టేస్తారన్నమాట. ఎలాగ నేను ఈ జ్యోతిష్ సంఖ్యాశాస్త్రం తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ అక్షరాలమ్మ, తెలుగు అక్షరాలు కొత్త మళ్ళీటారు. ఇంగ్లీష్ ఏ అన్నదానికి 1, బి అన్నదానికి 2, సి అన్నదానికి 3 అంటే సంఖ్యాబలం, డి అన్నదానికి 4, మళ్ళీ ఈ అంటే 5 వస్తాం అనుకున్నాం రాదు 9 దానికి, మళ్ళీ ఈకి 9, ఎఫ్కి 8, జీకి 7, హెచ్కి 6, ఐకి 5, జేకి 1, కేకి 1, ఎల్ 1 అంటే సంఖ్యల మాట దాని విలువ ఎల్కి 2, ఎంకి 3, ఎన్కి 5, ఓకి 7, పీకి 8, క్యూకి 1, ఆర్కి 2, ఎస్కి 3, టీకి 4. ఇవన్నీ సంఖ్య వాడికి విలువల మాట. టీకి 4, యూకి 6, వీకి 6, డబ్ల్యూకి 6, ఎక్స్కి 5, వైకి 1, జెడ్కి ఇవన్నీ వీటి బలం. వీడు సంఖ్యాశాస్త్రంలో ఏంటి చేశాడు, ఈ అంకెలకి ఇలా విలువలు పెట్టారు లెక్క. దాని కింద గ్రహాలకు మళ్ళీ నెంబర్లు ఇచ్చాడు. అంటే గ్రహాల ప్రభావం ఒకటి, సంఖ్యలే గ్రహాలు అన్నమాట. అంచేత మొదటి రవి గ్రహాలు, అసలు రవి అనేవాడు గ్రహం కాదు, మన సూర్యుడు గ్రహం. ఆ రవి నచ్చ సూర్యుడు రవి గ్రహం అంటే 1, అది దానికి లెక్క 1 అనమాట. అని సూర్యుడికి 1 గ్రహాలు. సూర్యుడు గ్రహం కింద కేటాయి, సూర్యుడు నక్షత్రం, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి గ్రహాలు. కానీ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని చెబుతాడు ఈ సంఖ్యాశాస్త్రం. సూర్యుడు భూమి చుట్టూ ఎక్కడ మొదట్లోనే అంత తప్పు. సూర్యుడు 1, చంద్రుడు 2, 3 గురుడు, 4 రాహువు, 5 బుధుడు, 6 శుక్రుడు, 7 కేతువు, 8 శని, 9 కుజుడు. అసలు రాహువు కేతువులు లేనే లేవు. రాహువుకి 4 ఇచ్చాడు విలువ, కేతుకి 7 ఇచ్చాడు. ఇక చూసుకో, ఇక తీస్తే ఇక ఎలా చేశాడు, నీకు నెంబర్, నీకు కళ కావాలి, నీకు నెంబర్ ఏ నెంబర్ నీకు అదృష్ట సంఖ్య, నీకు ఏ నెంబరు అదృష్ట సంఖ్య. నీ బర్త్డే సపోజు ఒక ఆయన 25/6/1972 పుట్టాడు అనుకున్నాం. సపోజ్ పుట్టాడు 25/6/1972. ఈ తీసుకున్న సంఖ్యలంటికి తీస్తే కలిపి అది ఎలా అంటే, నీ 25 కదా, 25కి ఇక్కడ 2 సంఖ్య 2 అన్నమాట. 2 మళ్ళీ 5కి 5, 25 సంఖ్యలకు ఇచ్చేసాడు వాడు ఏదనేది 5. ఆ తర్వాత 25, 6కి 6, ఇలా ఇచ్చే 1972 మొత్తం ఈ సంఖ్య కలిపి చేశాడంటే ఏకసంఖ్య చేస్తే 3 + 2 దానికంటే 5 అయింది అన్నమాట లెక్క. ఇదంతా సంఖ్య చాలా నీట్గా డీటెయిల్ చూడాలి వీళ్ళే. ఇలాంటి 25/6/1972 చేస్తే వాటి రెంట్లో ఒకటి కూడితే 32 వచ్చింది. 32 అని దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఏకసంఖ్య చేయాలి. అంటే 3 + 2 అంటే ఎంత అయింది, 5 అయింది. ఇప్పుడు 5 ఏంటైంది, 5 అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం అదృష్ట సంఖ్య 5. అంటే వీడు ఈ తారీఖు పుట్టినవాడు 25/6/1972 పుట్టినవాడికి అదృష్ట సంఖ్య ఏంటి, 5. అర్థమైనా? దీంత పొడుగు వీటన్నిటికీ ప్రతి దానికి లెక్క ఇచ్చాడు కానీ లెక్క ఇచ్చాడు. అంటే 5 అంటే బుధుడు. ఇక్కడ 5వ నెంబర్ అంటే బుధుడు ఉన్నాడు. బుధుడికి రవి 1, 2 చంద్రుడు, 3 గురికి భూమి లేచిపోయింది. ఎందుకంటే భూమి చుట్టూ తిరుగుతాయి కదా నేను, అదే భూమి మాత్రం లేదు గ్రహాల్లో. సంఖ్యాశాస్త్ర గ్రహాల సంఖ్యలు ఏంటి, రవి 1, 2 చంద్రుడు, 3 గురుడు, 4 రాహువు, 5 బుధుడు. అంచేత వీడికి బుధుడు అన్నమాట. బుధుడు గ్రహం అయినట్లయితే విశేష అదృష్టవంతుడు వీడు. అంటే మైండ్ గేమ్ చూడు.
5వ సంఖ్య మీరు ఈ రంగం ఏం చేసి జన్మ సంఖ్యలు బట్టి వ్యక్తి అదృష్ట దురదృష్టాలని చెప్పమంటారు. దీన్నే ఇంగ్లీష్లో రాసిన పేరు బట్టి రవికుమార్ గారు అనుకున్నాను. రవికుమార్ ఇంగ్లీష్ రాష్ట్రం మరి అక్షరాలు కూడా ఉన్నాయి. మన ఇందా చదువుకున్నాం అక్షరాలకి. అక్షరాలు ABCD 1 2 4 8 అలా ఇచ్చాడు కదా. దాని ప్రకారం ఎంతమంది చెప్పినైతే ఆరుకేమో 2, Aకి 1, Bకి 6, Iకి 5 ఇలా రవికుమార్ గారు లెక్కడితే 27 వచ్చింది. 27 వస్తే మళ్ళీ 27 మరి విడగొట్టాలి. 2 + 7 2 + 7 తీసి 2 + 7 కూడితే ఎంత అయింది? 9 అయింది. 9 రవికుమార్ అన్న ఆయనకి అదృష్ట సంఖ్య ఏంటంటే 9 అంటే అబ్బా ఇంకా చూసుకో 9 ఇది అసలు సంఖ్యాశాస్త్రం ఎంత చూడు. రవికుమార్ యొక్క ఈ లెక్క కట్టి ఈ అట్లా అంటే దగ్గర పెట్టుకోలేదు. నేను దగ్గర పెట్టుకుని నీ 6కి నీకు 6కి నెంబర్ 6కింత దీనికింత ఈ ఐకింత ఏకింత అని చూసుకుంటే దాని ప్రకారం చూస్తే ఆయనకి 9 వచ్చింది. ఇది ఏది సరి చివరికి ఏకసంఖ్య చేయాలి. కొంతమందికి వీర సత్యనారాయణ శంకర స్వరూప ప్రసాద సుబ్రహ్మణ్య మూర్తి చివరికి ఉంటుంది. వాడికి అంతా లెక్క కడితే ఎంత వస్తుంది? మళ్ళీ ఎంత కడితే 275 రావచ్చు. 2 ఎన్ని లెక్క చేసేస్తాం, ఒకటి సింగిల్ చేసేస్తాం. చేశాక మళ్ళీ లెక్క చేసి ఆ ప్రకారం చేస్తాడు. అది ఎంత లెక్క ఇది అంత మళ్ళీ 200 ఏదో 240 మళ్ళీ అప్పుడు 2 + 1 2 7 1 6 మళ్ళీ అంతా కలిపి కూడా 1 చేయడం, మళ్ళీ డబల్ వచ్చిన కలపడం అలా చేస్తారు. ఆ రంగా ఇది కేవలం సంఖ్యాశాస్త్రంతో పూర్తిగా మైండ్ గేమ్. దీంట్లో ఏమీ లేదు. ఈ సంఖ్య అదృష్ట దురదృష్టాలన్నీ కల్పితాలు. అందుకే రాసే ఒక ఆ సిద్ధాంతి గారు కూర్చొని రాసేస్తాడు. కూర్చొని ఎంత చెత్త అంత రాసేస్తే ఈ పిచ్చోళ్ళందరూ నమ్ముతారు. అక్షరాలు లెక్కలు కట్టడం సంఖ్య అదృష్టాలు ఆపాదించడం చేయడం ఇది సంఖ్యాశాస్త్రము. అంచేత అదృష్ట సంఖ్య బట్టి అదృష్టాలు దురదృష్టాలు అని చెప్పేవంతా ఒట్టి అర్థం లేనిది, మోసం, బోగస్ అంతే. కానీ ఇప్పుడు ఇప్పుడు అది అంతా అది జరుగుతుంది అంతా ప్రాసెస్ అంతాను. మూర్ఖులని వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కార్లకి నెంబర్ సంపాదించడం, బైకులకి 1000 ఖర్చు పెట్టి బైకులు సంపాదించడం ఇవి జరుగుతుంది. వీళ్ళందరికీ కసాలి కొద్దిగా జ్ఞానోదయం అయితే ఈ సంఖ్యాశాస్త్రవేత్తలందరూ పోతారు. డాక్టర్ గారు, ఎన్నికల ప్రచార సభలకి 100 కోట్ల రూపాయలు తగలేయడం సరైన పద్ధతేనంటారా? ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? ప్రిమిల మంది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అంటే డెమోక్రసీ. అంతే కదా మనం చాలాసార్లు చెప్పుకున్న విషయం. ఇక ప్రజలు ఎన్నుకోవాలి. వీళ్ళు మేము ఇలా చేస్తాం చెప్పుకోను. కానీ ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఏం చేసేస్తున్నారంటే ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది. ప్రజాస్వామ్యం ఈనాడు ఈ ప్రజాప్రాతినిధ్యం అనేది ఒక వ్యాపారపరమైనది అయిపోయింది. డబ్బులు సంపాదించడానికి అయిపోయింది. అంటే ప్రజాప్రాతినిధ్యం అనేది ప్రజలకి సేవ చేయడం కోసం కాదు, డబ్బులు సంపాదించడానికి, ఆస్తులు సంపాదించడానికి దానికి సరిపోయే విషయంగా అయిపోయింది. అంతే. ఒక బిజినెస్సే. దానికోసం కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతారు. ఒక అసెంబ్లీ ఎలక్షన్ అంటే కూడా ఆ అసెంబ్లీ అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టిన అర్థం ఏంటి? దానికి ఇంత 10 రెట్లు మళ్ళీ సంపాదిద్దాం. అంతే కదా. ఇది ప్రజాప్రాతినిధ్యమా? ప్రజాప్రాతినిధ్యం కాదు, ఒక బిజినెస్కి ఎలాగైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ రకమైన ప్రజాప్రాతినిధ్యం, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చే మనుషులు ఈ ప్రజల కోసం సేవ చేసే దాన్ని వాళ్ళు బిజినెస్గా చేసుకుని డబ్బులు పెట్టుబడి కోట్లు 100 1000 కూడా కాదు, కోట్లు పెట్టుబడి పెట్టి ప్రజాప్రాతినిధ్యం సంపాదించి అక్కడి నుంచి వాడు రకరకాల అడ్డగదారుల్లో డబ్బులు సంపాదించడం మార్గం. దానికోసం ఇంకా అటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, రెండూ అలాగే చేస్తున్నాయి. ఒకటి సిద్ధం అంటే మేము సిద్ధం అంటున్నారు. సిద్ధం ఒకటి పెట్టి పెద్ద లక్షల మంది తీసుకొచ్చి
ఆ బస్సుల్లో కాలేజీ బస్సులో హై స్కూల్లో ఆర్టీసీ బస్సు అన్నింటిలో జనాలు తోలుకొచ్చి అక్కడ పెద్ద షో చేస్తున్నారు. దానికి ఆ సభలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మేము సిద్ధం ఉన్నారు, వీళ్ళు ఖర్చు పెడతారు. ఎవరు తక్కువేం లేదు. ఎందుకంటే ఎలా ఖర్చు పెడతారు? తర్వాత సంపాదిస్తారు. అడ్డదారుల్లో ప్రజలకు డబ్బుల్ని అడ్డదారుల్లో వాళ్ళు కొల్లగొట్టి చేస్తారు. చాలా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోబట్టి జరుగుతుంది. మరి జనాలు తోలుకొస్తున్నారు. వాళ్ళకి రావడం కాదు, బస్సులు ఎక్కించుకుని వచ్చి బిర్యానీలు ఇచ్చి మందు కూడా వస్తారు, అవి కూడా ఇచ్చుకుని ఆ రంగా ఎందుకు చేస్తున్నారు? వ్యాపారం. మరి ఓట్లు కొన్నారు ప్రతివాడు ఓటు డబ్బులు ఇచ్చి వందలే కాదు, ఇప్పుడు 1000 మీదే 2000 5000 ఇచ్చి ఓట్లు కూడా ఇచ్చేసిన వాళ్ళు ఇచ్చేవాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి బిజినెస్. ఓటుకి డబ్బు ఇస్తున్నారంటేనే బిజినెస్, ఇంకా అంతకనికి ఏం లేదు. ఈ డబ్బులు పుచ్చుకున్నారని వీడు అడగట్లేదు. వాడికి ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళు ప్రజాధనాన్ని ఏది కొడుతున్నారు? ప్రజాధనాన్ని కొల్లగొట్టుతున్నారు వాళ్ళు. ప్రజల సేవ చేసిన గంటలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు డబ్బులు? అలాగా వ్యాపారం. నిజంగా ప్రజల సేవకుడు అయితే వాడు పెట్టలేడు. ప్రజల సేవ చేసేవాడు, వ్యాపారం చేసేవాడే పెట్టుబడి పెడుతున్నాడు. ఆ పెట్టుబడికి రిటర్న్ సంపాదించేస్తున్నాడు. అడ్డగోలుగా చివరికి ప్రభుత్వం యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ భూములు ఆ భూముల్ని వాళ్ళు సంపాదించి వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. రకరకాల భూములన్నింటినీ వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. తర్వాత అది రకరకాల దొడ్డిదారుల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. ఇది ఈ ఎలక్షన్స్ ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఇంతకంటే ఖర్చు పెట్టడానికి అదే లెక్కలు చూపిస్తున్నారు. మేము ఇంతే చేసాం, మేము ఇదే చేసాం అంటున్నారు. కానీ వెనకాతలు జరిగింది. ఎలక్షన్ తెలుసు, కానీ ఏం చేయలేకపోతుంది. అందరికీ తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. ప్రజాప్రాతినిధ్యం అనేది ఒక ఎమ్మెల్యేను ఎంపీ అనేవాడు ప్రజాప్రతినిధి వాడు, దాని ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన వాడు దాన్ని వ్యాపారం ప్రజాప్రాతినిధ్యాన్ని ఒక వ్యాపార వస్తువుగా వ్యాపారంగా తీసుకుని చేయడం జరుగుతుంది. ఇది తప్పు, చాలా గర్హించదగ్గది. పరికాదు. అంచేత చైతన్య గల పౌరులు తప్పకుండా దీన్ని ఖండించాలి. ఇంత కోట్లు ఖర్చు పెట్టినవాడు, ఒక ఎమ్మెల్యేఓ ఎంపీఓ మినిస్టర్ అయినవాడు, డబ్బులు పెట్టి పదవి కొనుక్కుంటున్నవాడు, డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కునేవాడు ప్రజాసేవ చేస్తే ఎలా అనుకుంటాం మనం? వాడు ప్రజాసేవకుడా? ఆ ఎమ్మెల్యే కాడు, ఆ ఎంపీ కాడు, ఆ మంత్రి కాడు ప్రజాసేవకుడు కాదు, ఆ ముఖ్యమంత్రి కూడా కాడు. ఎందుకని? ఖర్చు పెట్టేశాడు కోట్లు. ఓ సభలకేని కోట్లు ఖర్చు పెడుతుంటే ఇది ఏ రంగా సంపాదిస్తుంది? అంచేత ఇది ప్రజాస్వామికాన్ని ఒక వ్యాపారం చేశారు. ప్రజాప్రాతినిధ్యాన్ని డబ్బులు సంపాదించేది ఒక వస్తువుగా చూస్తున్నారు, ఒక బిజినెస్గా చూస్తున్నారు. ప్రజాప్రాతినిధ్యాన్ని బిజినెస్ కింద. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. దీన్ని మనందరం ఖండించవలసిందే. కానీ అలా అయిపోయింది. ఇప్పుడు నిజంగా ప్రజాసేవ చేసేవాడు రాలేకపోతున్నాడు. అసలు వాడికి ఎమ్మెల్యే సీటు వెళ్ళినా ఎంపీ సీటు వెళ్ళినా వాడు ఎన్ని వందల కోట్ల రూపాయలు వాడు పెట్టుబడి పెడతాడు, ఎన్ని వందల కోట్లు పెట్టగలడు చూసి వాడికి ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యే కింద నెగ్గినవాడు, ఎంపీ కింద నెగ్గినవాడు నిజంగా ప్రజామందుకుంటాడు లేదు. వాడు వ్యాపారం కోసం వెళ్తున్నాడు. వాడు ఎవరు ప్రజలు ఏమన్నా అడిగితే నువ్వు నేను డబ్బులు ఇస్తే పుచ్చుకున్నావు, నేను డబ్బులు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నావు, డబ్బులు ఓటేసావు, నీకు హక్కు లేదు, అయిపోయింది, నీకు నాకు అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. నువ్వు ఏ రోజు నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నావో నీకు అడిగే హక్కు లేదు నీకు. నేను డబ్బు ఇచ్చాను, పుచ్చుకున్నావు, ఓటేసావు, అయిపోయింది, నీకు నాకు చెల్లే. అంచేత డబ్బులకు ఓటు నమ్ముకునేటి దయనీయమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంది. ఇది మన భారతదేశంలో మరీ ఎక్కువ. వాడు ఇస్తున్నాడు, మేము పుచ్చుకుంటాం, మేము వేస్తున్నాం. డబ్బులు ఇచ్చేవాడికి ఓటేస్తాం, డబ్బులు ఇచ్చిన వాడికే ఓటేస్తాం. వాడు ఇచ్చాడు, వాడికి 2 రెట్లు ఇంకోటి ఇచ్చాడు ఇంకో వాడికి వేస్తున్నారు ఓటు. వీడు పుచ్చుకున్నారు, వీడిది పుచ్చుకున్నారు, వాడిది పుచ్చుకున్నారు, ఎవడు ఎక్కువ ఇచ్చారు వాడికి వేస్తున్నారు. ఒక వ్యాపారం అయిపోయింది అంత. ప్రజాప్రాతినిధ్యం వ్యాపారం కాదు.
కానీ ఇప్పుడు అంతా అసలు ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇవ్వడం అంతా కూడా డబ్బులతోనే ఇస్తున్నారు. ఎవరైతే పెట్టుకోగలడో, ఎవరైతే 1,00,000 కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టగలడో, 1000 కోట్లు ఖర్చు పెట్టగలడో వాడికే సీటు. నిజమైన ప్రజాప్రతినిధి ఎక్కడి నుంచి వస్తాడు? నిజమైన ప్రతినిధి రాలేడు. ప్రజలు కూడా డబ్బులు ఇస్తే ఓటు వేసే స్థితిలో గెలిపారు చాలా వైపు మంది మెజారిటీ పీపుల్. గ్రాడ్యుయేషన్ కాదు దీంట్లో ఎలక్షన్స్లో కూడా అందరూ టీచర్సే అని వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళు కూడా ఓటుకి 5,000 అలా పుచ్చుకుని ఓట్లు వేస్తున్నారు. చదువుకున్న అంటే ఈ ప్రజాస్వామ్యంలో వీడు వాడు తేడా లేదు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్లో టీచర్స్ ఎలక్షన్స్లో కూడా నీకు డబ్బులు ఎమ్మెల్సీగా ఉన్నవాడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ 5,000 10,000 15,000 ఇచ్చుకుంటూ స్ట్రిక్ట్గా 5,000 ఓట్లు ఉంటే 5,000 ఓట్లకి 5,000 చొప్పున 10,000 చొప్పున 15,000 రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఓటు వేసుకునే దైవస్ అంటే వాడు ఎమ్మెల్సీగా నెగ్గి వాడు చేస్తాడు. ఇంక వీళ్ళంతా ప్రజాప్రతినిధులా? ఇది ప్రజాప్రాతినిధ్యం, ఇది ప్రజాస్వామికమా? వ్యాపారం. దీన్ని తప్పకుండా లేకపోతే ఈ ప్రజాస్వామికానికి చాలా మన ప్రజాస్వామికాన్ని చెబుతున్నాం కానీ ఈ ప్రజాస్వామికం నిజంగా ప్రజల కోసం కాదు, డబ్బున్న వాళ్ళ కోసం, వాళ్ళ సంపద కోసం సంపాదించుకోవడం కోసం వ్యాపార వస్తువు అయిపోయింది ప్రజాస్వామ్యం. ఇది ఒక మార్గం అయిపోయింది. వ్యాపార వస్తువు అయిపోయింది. వ్యాపారమే ఓ పెద్ద లాభసాటి వ్యాపారం అయిపోయింది. ప్రజాప్రాతినిధ్యం అనేది లాభసాటి వ్యాపారం. దాన్ని అడ్డం పెట్టుకుని రకరకాల కాంట్రాక్ట్ సంపాదించుకుని, రకరకాల ఆస్తులు సంపాదించుకుని, రకరకాల పుచ్చుకుని సంపాదించుకుని వీళ్ళు సేవ చేస్తారా? సేవ చేయరు. అంత ఇది పేరు షో తప్ప కూడా లేదు. అంచేది ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ అయినా సరే ప్రజలు చైతన్యం అవ్వాలి. డబ్బులు ఇస్తే పుచ్చుకోవద్దు, గట్టిగా అడగండి, నిలదీయండి. ఎందుకంటే తాగడానికి నీరు కావాలి, ఉండడానికి ఇల్లు కాదు, చదువుకోవడానికి విద్యాలయాలు కాదు, ఆరోగ్యానికి హాస్పిటల్స్ కావాలి, ఉద్యోగాలు కావాలి. యువత చదువుకుంటున్నారు, ఉద్యోగాల్లో పరిశ్రమలు కావాలి. మనకి పరిశ్రమలు ఉంటే కానీ ఆర్థికంగా పైకి వెళ్ళాం మనం. పరిశ్రమలు వస్తే ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి, ఈ స్టేట్ ఆ స్టేట్కి మైగ్రేట్ అయిపోతున్నారు చదువుకుని, లేదా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అవకాశాలు ఉంటే ఎందుకుంటారు విదేశాలు వెళ్ళిపోవడం? మన ఇంత చదువుకుని బ్రెయిన్ డ్రైన్ అంటారు. చదువుకొని ఇక్కడ పోయి విదేశాల్లో సర్వీస్ చేయడమా? మన దేశాన్ని మనం చేసుకోవాలి. మనం చదువుకుని ఇక్కడ ఉన్న ప్రజల కోసం, ఇక్కడ ఉన్న మన ఆర్థిక అభివృద్ధి కోసం చేయాలి. కానీ ఇక్కడున్న ఈ ప్రజాస్వామిక వ్యవస్థ వల్ల, ఈ రకమైన పరిస్థితి వల్ల విద్యార్థులకు అవకాశం లేక, చదువుకోవడానికి అవకాశం లేక లక్షలాది మంది అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వెళ్ళిపోతున్నారంటే కారణం మన ప్రజాస్వామిక వ్యాపారంగా మారడమే కారణం. ఒక రాష్ట్రం ఒక పరిశ్రమలు రాకుండా పోతుందంటే ఏంటి? అక్కడ మరి ఇంత ఖర్చు పెడుతున్నారు కనుక అంత వాటా, మాకు ఎంత వాటా ఇస్తారు మీరు? వాటా ముందే పర్మిషన్ ఇవ్వాలంటే వాళ్ళ కోట్ల మీద వాటాలు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అందరి వ్యవస్థలు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు. ఒక పర్మిషన్ అంటే ఒక లైసెన్స్ ఇవ్వాలంటే ఆ లైసెన్స్ కూడా చేత నాస్తి కేంద్రం ఈ రకమైన వాటిని ఖండిస్తోంది. ప్రజల్లో చైతన్యం రావాలి, వాటర్లో చైతన్యం రావాలి. డబ్బు కోసం ఓటును అమ్ముకోవడానికి వీలు లేదు. ఇక మన కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి అయినా సరే ప్రజలు చైతన్యం అయ్యి సరైనటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోండి అని చెప్పి ఒక మాట గుర్తించండి. ప్రజాస్వామికంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రజా సేవకులు, ప్రజలకు సేవకులు. ప్రజలే యజమానులు. ప్రజాస్వామికంలో ప్రజలు యజమానులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు మంత్రులు కావచ్చు, వెళ్ళదు, ప్రజల సేవకులను గుర్తించి వాళ్ళు పని చేయించుకోవాలి. అలాగే డబ్బులతో ఎవరికి అమ్ముడుకోవడం వీలు లేదు, డబ్బులకు ఓటు అమ్ముకోవడం వీలు లేదు. ఓటర్ చైతన్యం అయితేనే ప్రజాస్వామికం బలపడుతుంది. లేకపోతే చివరికి నియంతృత్వాన్ని కూడా దాచిస్తాయి. ఈరోజు మనం ఈ ప్రజాస్వామ్యం ఎన్ని త్యాగాల ఫలితంగా ఈ ప్రజాస్వామ్యం గురించి మనం బ్రిటిష్ వాళ్ళని పోరాడి ఎంతమంది వాళ్ళ ప్రాణాలను బలిచ్చి వాళ్ళు ఈ స్వాతంత్ర్యం మనకి ఇస్తే
మనం దాన్ని ఇప్పుడు వ్యాపారంగా మార్చేసి కొంతమంది గుత్తాధిపత్యానికి మనం దీన్ని చేస్తున్నామంటే డబ్బున్న వాళ్ళ చేతిలో మనం సైజు పెడుతున్నామంటే పాలనని, అంతకంటే దైవిన పరిస్థితి కూడా లేదు. అందుచేత ప్రజాస్వామికాన్ని నిలబెట్టాలంటే చేతన పౌరులు రావాలి, ప్రజల చేతన రావాలి, ధైర్యంగా చెప్పాలి, మీరు చేసి తప్పని చెప్పేసి ప్రజలు నిలదీయాలి, అంటే పని చేయించుకోవాలి. అప్పుడే అసలే ప్రజాస్వామ్యం వస్తుంది. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఇటీవల గోరా టెక్నోహబ్ ఏర్పాటైంది కదా, దీనిపై విద్యార్థులు విద్యావేత్తల స్పందన ఎలా ఉంది? ప్రిమేల, ఈ గోరా టెక్నోహబ్ అని మన 8వ తారీఖున ఫిబ్రవరి 8వ తారీఖున సైన్స్ డే నాడు ప్రారంభించాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లిల్లీరావు గారు ఐఏఎస్ ఆయన దాన్ని ప్రారంభించారు. నాస్తికంలో ఇంత దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి గోరా సైన్స్ సెంటర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక్కడ సైన్స్ మ్యూజియం కూడా ఉంది. అసలు బేసిక్ సైన్స్ ప్రిన్సిపల్స్ ఏమిటి అనేది చాలా చక్కగా ఉండే మన మ్యూజియంలో ప్రతి ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఎలా అంటే ఏంటి, ఇది ఏంటి అంటే పైథాగరస్ ఏంటి, ఇది అన్ని మొత్తం అక్కడ ప్రిన్సిపల్ బేసిస్ సైన్స్ ప్రిన్సిపల్స్ సంబంధించిన అన్నీ కూడా వర్కింగ్ మోడల్స్ గోరా సైన్స్ సెంటర్లో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి రెగ్యులర్గా మనం ఎగ్జిబిషన్ గోరా సైన్స్ సెంటర్లో పర్మనెంట్గా మ్యూజియం ఉంది ఇక్కడ. దాన్ని చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతే ఇంకా చేసిన ఇంకా చూడని వాళ్ళు ఉన్నారు, కొత్త కొద్ది చేస్తే ఆశ్చర్యపోతారు. అంతే అలాంటిది ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మామూలుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కానీ ఎక్కడ కూడా అలాంటివి లేవు అసలు. అలాంటి రేర్ ఎడ్యుకేటింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఉన్నాయి గోరా సైన్స్. ఇప్పుడు కొత్తగా ఏం చేసామంటే భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ రంగా అభివృద్ధి చెందుతుంది. ఒక రోబోట్స్ అంటే ఆ రోబోట్స్ ఎన్ని రంగాల్లో పనిచేస్తుంది, అది ఇండస్ట్రీస్లా పనిచేస్తుంది, వైద్య రంగంలో పనిచేస్తుంది, రకరకాల దాంట్లో. అలాగే డ్రోన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ ఎలా ఉంది, ఇలా మొత్తం ఇదేనే కాదు అన్ని రకాల దాదాపు ఒక 20-30 రకాల సైన్స్, అడ్వాన్స్ సైన్స్ ఎలా అసలు 200-300 సంవత్సరాల తర్వాత ఈ సైన్స్ ప్రగతి ఏ రంగా అసలు ఉంటుంది అని చెప్పేది కూడా మనం పెట్టాం. అలాగే సెటిలైట్ అంటే ఎలా పనిచేస్తుంది, సెటిలైట్ ప్రతి ఒక్కటి అసలు ఎంత అమేజింగ్ అంటే అంత అమేజింగ్గా ఉన్నాయి. అక్కడ వర్కింగ్ మోడల్స్ కూడా పెడుతున్నాం, త్వరలో వచ్చేస్తున్నాయి అన్నీ కూడాను. ముందు అసలు దీనికి సంబంధించిన అందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రతి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ సైన్స్ యొక్క అడ్వాన్స్మెంట్ని కళ్ళ కట్టినట్లుగా మొత్తం వివరాలన్నీ కూడా పెట్టలేదు. ఎందుకంటే చూసిన వాళ్ళంతా కూడా మరి స్టూడెంట్స్ వచ్చారు, కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ వస్తున్నారు, ఇంకా చాలా రోజు వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఇంత నాలెడ్జ్ అని చెప్పేసి. అలాగే ఎడ్యుకేట్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడా వచ్చి అందరూ కూడాను ఎంత నాలెడ్జ్ ఊహకు అందట్లుగా ఉంది అని. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన చెబుతున్నారు, కానీ ఒక్క చోట అన్ని విషయాలు అనేది అందరికీ అంతుపడుతుంది అన్నమాట. ఆ రకంగా గోరా సైన్స్ సెంటర్ ద్వారా ఆ గోరా టెక్నో హబ్ని ఏర్పాటు చేసింది. ఫ్యూచర్లో అసలు ఒక సైన్స్ విలేజ్ని కూడా టెక్నాలజికల్ టెక్నో విలేజ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. అది వస్తుంది, తప్పకుండా అవుతుంది. టెక్నో విలేజ్ కింద కలిసి అడ్వాన్స్ సైన్స్ ఎలా ఉంటుంది వీళ్ళు ఒక పెద్ద సెంటర్లో పెట్టాలని కూడా అనుకుంటున్నాం. అయితే ముందు ఇక్కడ అయితే కానీ ప్రతి వాళ్ళు మాత్రం ఎంత చక్కగా ఉంది, ఎంత కొత్త విషయాలు. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ వూమ్ కృత్రిమ గర్భంలోనే అసలు ఒక పెన్ను మామూలుగా పూర్వకాలం అయితే ఒక 4 మాసాలు అబార్షన్ అయిపోయాకో పోయినాడు, ఇక ఆ బిడ్డ గుండె కొట్టుకు చచ్చిపోతుంది. తర్వాత కొంతకాలం కొంతసేపు ఆడుతుంది. అలా కాకుండా అబార్షన్ అయిపోతే 4 నెలల్లోనో 3 నెలల్లో అబార్షన్ తీసుకుని ఆ ఆర్టిఫిషియల్ రూమ్లో పెడితే తల్లి గర్భం ఎదిగినట్లేదు, 9 మాసాలు ఎదిగి బయటకు వస్తారన్నమాట. 12 బిడ్డ 9 మాసాలు ఎదిగిన బిడ్డ బయటకు వస్తారు. ఇప్పుడు అలాగే ఉంది. ప్రిమిచ్యూర్ బేబీస్ని ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ గర్భంలో పెట్టి పెంచడం, వాళ్ళకి అన్నీ మొత్తం సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ పడుతుంది, శ్వాస ఇవ్వడం అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ అందిస్తుంటే మొత్తం జరుగుతుంది. ఆ రంగా ఇప్పుడు ఇంకా ఎలా ఎంతవరకు వచ్చిందంటే అసలు తల్లి ఒక గర్భంలో బిడ్డను మోయకుండానే బయట కృత్రిమ గర్భంలో మోసి 9 మాసాలు కాకుండా 6 నెలలకే ఫుల్ టర్మ్ బేబీని బయటికి వచ్చేసింది అంతగా సైన్స్ సెంటర్. అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్, క్లోనింగ్ ఇలాంటివన్నీ కూడా అగ్రికల్చర్గా వచ్చేది అంత డెవలప్మెంట్స్ అన్ని రకాలుగా. అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఇదేని కాదు
అది చూసాం పిల్లలందరూ చూసి అసలు స్టన్ అయిపోతున్నారు. అసలు చూసి పెద్దవాళ్ళు కూడా ప్రొఫెసర్స్ కూడా వచ్చి అందరూ కాలేజీలో ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చి చాలా ఇది అవుతున్నారు. వాడి గురించి ఇప్పుడు మనం కొన్ని చూస్తున్నాం. కానీ ఒకటే చెబుతున్నాను, మీరందరూ రండి, చూడండి, విజ్ఞానాన్ని పెంచుకోండి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అది చేసుకోండి. భవిష్యత్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, చాలా అడ్వాన్స్ అయిపోతుంది టెక్నాలజీ మాత్రం. మన ఊహకు అందని విధంగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అది అక్కడ చూస్తే అదే దీంట్లో అక్కడ మన ఊహకు అందని విధంగా మనకి తెలియట్లే ఇలా ఉంది. కానీ మనకు తెలియకుండానే టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అది తెలుస్తుంది ఇక్కడ. అవుతుందని కాదు, అయిపోతుంది, జరిగిపోతుంది. ఆల్రెడీ దిస్ ప్రోగ్రెస్ ఈజ్ గోయింగ్ ఆన్. అది చాలా తెలియదు, ఇందా అప్పుడైనా నిజంగా అయిపోయింది, చాలా అయిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం కొద్దిగా వింటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందో అంత కాదు. ఇలా మనకు తెలియకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. అంత కాదు. వాటన్నిటిని ఇక్కడ ఉంది. ఇక్కడ మన గోరా టెక్నో హబ్లో ఉన్నాయి. అన్ని చూడకపోతున్నాడు. కొన్ని పిల్లల యొక్క ఇంప్రెషన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. How can you feel about Gora Techno Hub? I felt very interesting and I was very curious to know about all the projects which were displayed. I mean about all the AI related things or like new robotics, cloning. So I would be very curious to get to know about all these in this Techno Hub. టెక్నో హబ్ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నా. ఇప్పటివరకు నేను చూడని విషయాన్ని చాలా చూశాను. మాకు మామూలుగా ఏఐ గురించి, నానో టెక్నాలజీ గురించి, వీటి గురించి చాలా తక్కువ తెలుసు. ఇప్పుడు దీని నుంచి వచ్చిన తర్వాత మాకు చాలా ఆసక్తికరమైన విషయాలు చాలా చూసాను నేను. ఇక్కడ నానో టెక్నో హబ్ నుంచి చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. కొత్త విషయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్స్, క్లోనింగ్, లైఫై, సో మెనీ థింగ్స్, చాలా విషయాలు చెప్పారు. అన్నిటి గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అలాగే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా ట్రై చేయాలి అనుకుంటున్నాము. లైవ్ ఎగ్జాంపుల్స్ కానీ లైక్ మనం ఇప్పుడు దాకా నేను అమెరికాలో అటు సైడే ఇలాంటి సైన్స్ సెంటర్స్ అని ఉన్నాయని నాకు ఇప్పుడు ఇలా ఉందని కూడా తెలియదు. ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నా. ఇలా వచ్చి చూడడం అంటే లైఫ్ అంటే ఓన్లీ ఎంపీసీ బైపీసీ లేదా ఈ బీటెక్ అనేది కాకుండా దాని వెనకాల ఏమున్నాయి, తర్వాత ఏమున్నాయి, ఏమేమి చేయొచ్చు. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ వన్ థింగ్, మెనీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అలాగే మనం బీటెక్లో కూడా చాలా చదువుకున్నాం. హైపర్ లూప్ కానీ ఎలన్ మస్క్ తెలుసుకో, అవన్నీ నాకు చదివినప్పుడు అర్థం కాల. కానీ ఇలా లైవ్లో చూస్తే దీనికి మీనింగ్ ఇంత ఉందా, ఇలా కనుక్కున్నారా అని. సో ఇలాంటి సైన్స్ సెంటర్స్ ఇలా పెడతా ఉంటే మనుషులకి లైక్ పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కొత్తవి ఇన్నోవేటివ్గా చేయాలని. అది ఇక్కడ ఎక్కడ నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. నమస్తే అండి, మేము పరశురామ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చామండి. మై సెల్ఫ్ ప్రొఫెసర్ డాక్టర్ పి నరేష్, మా స్టూడెంట్స్ కూడా వచ్చాము. మేము అందరం కూడా ఇక్కడ టెక్నో హబ్ అనేది చాలా మంచిగా ఏర్పాటు చేశారండి. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్స్లో వాడేటటువంటి టెక్నాలజీ, కంప్యూటర్స్ బేస్డ్ ఎట్లా ఉన్నవి, అలానే రేపు ఫ్యూచర్ జనరేషన్స్లో నెక్స్ట్ టెక్నాలజికల్ వర్డ్స్ ఎట్లా ఉంటుందో చాలా క్లియర్గా పెట్టారండి. ప్రతిదీ కూడా చాలా పిన్ పాయింటెడ్గా నోట్ చేసి మరి చాలా మ్యాగజైన్ చేసి చూపించారు. ప్రతి సైంటిస్ట్ని ఉంచారు. అట్లనే ప్రతి ఫ్రేమ్ను కూడా చాలా క్లియర్గా విత్ డిస్క్రిప్షన్తో కూడా మంచి ప్రతి డయాగ్రామ్ కానీ కంటెంట్ కానీ చాలా క్లియర్గా ఉన్నాయండి ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో కూడా. సో పిల్లలు కూడా దీని నుంచి బాగా ఇన్స్పైర్ అవుతారు, చాలా నేర్చుకుంటారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ప్రిమియర్ వాళ్ళు చాలా విషయం తెలుసుకున్నాం. ఈ రంగం మనం ఈ ఎథిస్ట్ బిల్ట్లు చెప్పుడే కాకుండా సంబరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ మనం నడుపుతున్నాం. దాంట్లో అందరికీ సంబంధించిన విషయాలు, వీళ్ళు వాళ్ళని పిల్లలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, యువత సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫుడ్కి సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన ఫుడ్ ప్రిపరేషన్స్, ఫుడ్ ఇంపార్టెన్స్ ఉన్నాయి. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాయి. అలాగే నాస్తికత్వం మీద ఉంది, పాజిటివ్ ఉంది. లేని ఏంటి అసలు ప్రతి ఒక్కటి వార్తాలోకం ఎక్సలెంట్గా ఎన్ని విషయాలు వార్తాలోకంలో ఇస్తున్నాం. ప్రతిరోజు డైలీ అప్డేట్ ఇస్తున్నాం. మనకి ఎంత పొలిటికల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు విద్యార్థుల కోసం గోరా భవిత ఛానల్ ఉంది. ఆ భవిత ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మనం పిల్లలకి, విద్యార్థులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేది కానీ ఎంతో ఇస్తున్నాం. వాళ్ళ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్టు, అలాగే రకరకాలుగా వాళ్ళకి ఎగ్జామ్స్ ఫియర్స్ ఉంటే, ఎగ్జామ్స్ ఫోబియా ఉంటే ఎలా పోవాలి, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి,
వాళ్ళకి అన్ని రకరకాలైన జాబ్ ఆపర్చునిటీ దేంట్లో ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ దేంట్లో ఉన్నాయి, అలాగే ఫ్యూచర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఇవే చెబుతూ ఇంకా మనం కొత్తగా మనకి సర్వీస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్, గ్రూప్ 4 లాగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నిటికి సంబంధించి కూడా ఇంకా మళ్ళీ కొత్త అవి కూడా పెడుతున్నాం. ఇంకా అసలు మీకు ఒక రకంగా ఐఏఎస్కి వెళ్ళాలి, ఐఏఎస్ సరిపోయే నాలెడ్జ్ కూడా మనం ఎలా పొందాలి అన్ని రకాలుగా మొత్తం నాలెడ్జ్ మనం ఇస్తున్నాం. అన్ని రకాలుగా అదినే కాదు, భవిత కార్య దీంట్లో ప్రోగ్రాంలో విద్యార్థులకు సంబంధించింది వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఏ రంగా చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్ చదివితే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటే బాగా ఉన్నాయి, దేంట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అదినే కాదు, స్టూడెంట్స్కి కావలసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి పక్కాగా దీంట్లో ఇస్తున్నాం. మనం ప్రతిదీ అలా ఇస్తున్నాం. ప్రతి సంబంధించిన విషయం స్త్రీలకు సంబంధించి అలా ఇస్తున్నాం. అలాగే రాగం తాగం అంటే వెంకటరామస్వామి గారి ద్వారా కూచిపూడి గురించి, భరతనాట్యం గురించి చాలా ఫుల్గా డీటెయిల్గా మనం ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తున్నాం. అందుకే నిష్ణాతులైన వ్యక్తులు మనకి దీంట్లో ప్రతి దాంట్లో కూడా ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులైన వ్యక్తులు వచ్చే వారికి సంబంధించిన విషయాన్ని మనం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కటి మనం చెప్తున్నాం. హెల్త్ ఉంటే హెల్త్ సంబంధించిన విషయాలు మనం చాలా చాలా స్పష్టం. వాళ్ళకి హెల్త్ నిష్ణాతులైన ఆ వైద్యులు ఇచ్చిన సమాచారాన్ని మనం రెగ్యులర్గా ఆరోగ్యం ప్రతి ఒక్కటి ఇదేని కాదు, అది కిడ్నీకి సంబంధించి కావచ్చు, హార్ట్ సంబంధించి కావచ్చు, బ్రెయిన్ సంబంధించి కావచ్చు, లివర్ సంబంధించి కావచ్చు, ఏదైనా అది ఫ్యాటీ లివర్స్, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, ఇదేని కదా ఆరోగ్యాన్ని ఘోరా భవిత యూత్కి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్సలెంట్గా చేస్తున్నాం. అందరిని చూడాలని చూస్తున్నాం, విద్యార్థులను చూడాలని చూస్తున్నాను. చూడండి, మీకు కావాల్సిన అందరికి బాగా ఎక్సలెంట్గా. పేరెంట్స్ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళు చూడమని చెప్పండి. మీరు చూసి అలాగే ఇప్పుడు మనం ఎథిస్ట్ బులెటిన్లో మీరు అందరూ చూస్తున్నారు కనుక మీ పిల్లలందరినీ ఆడుకోవాల్సింది మీరు కూడా చూడండి, పిల్లలు కూడా చూపించండి. ఇప్పుడు మెయిన్గా మొత్తం అన్ని రంగాలకు చెందిన విషయాలని దీంట్లో మేము చెబుతున్నాం, చూడాలని చూస్తున్నాను. ఆర్గనైజ్ ఘోర భవిత అనే ఛానల్ చేస్తే ఎక్కువగా స్టూడెంట్స్ సంబంధించిన యూత్ సంబంధించిన విషయాలని దాంట్లో వస్తాయి, వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మీకు ఏమైనా కావాలంటే మాకు తెలియజేయండి, మేము అటువంటి విషయాలు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు కొత్త కూడా పెడుతున్నాడు భవిత దాంట్లో స్టూడెంట్స్ సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 కదా, గ్రూప్ 4 కదా ప్రిపేర్ ఆ విషయాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి కూడా పెడుతున్నాను నేను. ఎవరికి ఏది కావాలంటే అది ఏ రంగా కాండ రంగాన్ని ఉంటాయి. అలాగే ప్రిపరేషన్ పబ్లిక్ ఇప్పుడు పరీక్షలు వస్తాయి, ఆ పరీక్ష ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏమిటి అనే సూచనలు కూడా ఇస్తున్నాం. అది ఎప్పుడు ఏది కావాలన్నీ ఉన్నాయి కనుక జాగ్రత్త అందరూ చూడాలనుకుంటున్నాను. మరి ప్రమిళ మన ప్రేక్షకులందరినీ సెలవుచ్చుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ పుచ్చుకున్నాం. అందరూ సెలవుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.